అందరూ బాగుండ్రా అని ఆశిస్తున్నాం. సో గైస్, లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేద్దాం. అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్. వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైవ్లా ఆఫ్లైన్లా, ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ. మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు ఈసారి, మనం కూడా ఒక మాట్లాడవచ్చు ఒక ప్లాట్ఫామ్. అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం. సో డెఫినెట్లీ గైస్ వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఒకటే గైస్, కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులం, అందరం మంచోళ్ళమే. సిచ్యువేషన్స్ బట్టి మారుతాం. అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో. ఇంకా ఇమోషన్స్, లవ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ గైస్. లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్ మీ ఒపీనియన్స్ ఏంది, మీరు ఎవరికి ఓటేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ గైస్, మీ కోరికన్నా కొలాబరేషన్ ఆర్ స్పాన్సర్షిప్ మన యూట్యూబ్ ఛానల్కి ఆర్ మీ ప్రొడక్ట్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రమోట్ చేసుకోవాలంటే డ్రెస్సింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నన్ను రీచ్ అవుట్ కాండి. సో మన లైవ్లో అండ్ వీడియోస్లో డెఫినెట్లీ ప్రమోట్ చేద్దాం. మీరు నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. బీ రెడీ గైస్. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. Yeah. So, hi everyone, and this was a showcase. Most of the people are అనుకునే రేంజ్లో పడ్డది ఈరోజు షో. కింగ్ నాగార్జున హోస్టింగ్ వాస్ రియలీ సూపర్. ఎందుకంటే ఈ హోస్టింగ్ అనేది నార్మల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పాయింట్ నాగార్జున గారికి చెప్పి మీరు షో చూస్తే మీకు ఇట్లా అర్థమవుతుండే అనే పాయింట్స్ లాగా కంటెస్టెంట్స్ చెప్పాను. బట్ నాగార్జున గారు క్రిస్టల్ క్లియర్గా ఈసారి అయితే హోస్టింగ్ అయితే వేరే లెవెల్లో చేస్తుంది. కొంచెము ఆ ఫైర్ తగ్గింది కానీ స్ట్రేట్ టు ద పాయింట్ అనేలాగా నాకైతే బాగా నచ్చింది. సో గైస్, 100+ మెంబర్స్ ఆల్రెడీ వచ్చేసారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. అండ్ ఈసారి విల్ బీ గోయింగ్ బ్యాక్ టు అవర్ లాస్ట్ 3 seasons ఆఫ్ బిగ్ బాస్. ఎట్లయితే మన ఛానల్లో వీఆర్ మేకింగ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ అవన్నీ. సో హ్యాష్ బిగ్ బాస్ పెట్టండి, ఆస్ బిగ్ బాస్ పెట్టండి గైస్. ఇట్లా నేను ఒక కమెంట్ పెట్టినా కదా. సో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ విల్ బీ గోయింగ్ గైస్. ఐస్ ఆన్ యూ గైస్. మోస్ట్లీ ఈసారి ప్యానెల్ మెంబర్స్ బీ రెడీ, ద టైమ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఎందుకంటే ఎపిసోడ్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఈసారి ఇంకా గ్రేట్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నామినేషన్స్, ఎలిమినేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు. ఇంకా న్యూ పీపుల్ విల్ బీ కమింగ్ ఇన్ టు ద షో ఫర్ షూర్. ప్యానల్ మెంబర్స్ కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, వాళ్ళందరినీ ఆన్ ద స్క్రీన్ తీసేసుకుంటాను. సో మీరు కూడా జాయిన్ కావాలంటే లింక్ అనేది షేర్ చేసిన గైస్, దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఈరోజు ఒకళ్ళు పోలాండ్ నుంచి వచ్చినట్టు మనకి చూపించారు ఎపిసోడ్ స్టార్టింగ్లో. సో దిస్ ఇస్ అ క్రేజ్ అబౌట్ బిగ్ బాస్ గైస్. డిఫరెంట్ కంట్రీ నుంచి వస్తున్నారు. సో మన ఛానల్కి ఫస్ట్ డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చినారు సిరి గారు. సో సిరి గారి తోటే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ రోజు ఎపిసోడ్ విచ్ మేక్ ఏ డిఫరెంట్ మార్క్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే దిస్ మచ్ క్రేజ్ బిగ్ బాస్ షో హ్యాస్ అనేది చూపించారు. అండ్ ఈ సీజన్ గైస్ ఇట్స్ టోటలీ వుడ్ బీ డిఫరెంట్. లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ గెటింగ్ ఆపర్చునిటీ టు గో ఇన్ టు బిగ్ బాస్. లైక్ ఈ అన్ని సాటర్డే షో ఉంటాయి కదా, ఆడికి పోయే ఛాన్సెస్ మోస్ట్లీ కనిపిస్తున్నాయి ఈసారి. ఎందుకంటే కామన్ ఆడియన్స్ వాట్ దే ఆర్ థింకింగ్, వాట్స్ దేర్ ఒపీనియన్, వాట్స్ దేర్ వ్యూస్, ఇవన్నీ దే ఆర్ టేకింగ్ ఇన్ ఏ హైయెస్ట్ ప్రియారిటీ. అప్పుడే షో నడుస్తుందని వాళ్ళందరికీ తెలిసిపోయింది. బట్ ఈ సీజన్ ఇట్ విల్ బీ గోయింగ్ టువర్డ్స్ ద పబ్లిక్ ఆడియన్స్ ఎట్లా మాట్లాడుతారు, వాట్ ఈస్ దేర్ పల్స్, వాట్ ఈస్ దేర్ రియాక్షన్, అసలుకి పర్మనెంట్స్ని ఎందుకు పంపిస్తున్నారు లోపల, ఇలా మన ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు ఉన్నారా లేరా అనేది చాలా మటుకి ఇట్స్ గోయింగ్ ఆన్. సో కంటిన్యూ 5 minutes అయిపోయింది మాట్లాడడం. లెట్ us టేక్ అప్ ఫస్ట్ ప్యానల్ మెంబర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. 104 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ మీ అందరు పేరున ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ కమెంట్ ద లైక్ నంబర్ ఇన్ ద కమెంట్ బాక్స్. 120 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో ఈ రోజు మనకి సీజన్లో ఎట్లయితే కింగ్ నాగార్జున గారు ఒక పోలాండ్ నుంచి తీసుకొని వచ్చిండ్రు ఒకళ్ళని ఆడియన్స్లో. సో మన ఫస్ట్ ప్యానల్ మెంబర్ సిరి గారు ఫ్రమ్ యుఎస్ గైస్. Yeah, NTR lives on Akshit. Thank you so much for telling us.
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్, సారీ ఎన్టీఆర్ అన్నాను, ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. బట్ కమింగ్ టు ద షో, నాకు 100% షో నచ్చింది. ఎస్పెషల్లీ నిన్న ఎవరైతే మనకి లైవ్ లో ఇది అడగరు, ఇది వదిలేస్తారు అన్నారో, మొత్తం షో అంతా దాని మీదే నడవటం, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్. అండ్ నేను మీరు చూస్తే ఒక రీల్ పెట్టా, అది రీల్ వైరల్ 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 అయింది. జస్ట్ డిమాన్ పవన్ ఏం చేస్తున్నాడు, బర్నీ గారిని ఎందుకు తీసేశారు అని చెప్పి జస్ట్ ఒకటి పెడితే వైరల్ వెళ్ళిపోయింది. అది నాకు అక్కడే అర్థమైపోయింది, ఇది కన్సిడర్ చేస్తారు బిగ్ బాస్ టీమ్ అని అర్థమైపోయింది. అందుకే నిన్న నాగార్జున సార్ ఖచ్చితంగా ఈ పాయింట్ మీద కూర్చోవాలన్నాను, కూర్చున్నారు. నాకు వేరే విషయంలో బర్నీ గారికి ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో అది వండర్ఫుల్ ఇన్పుట్స్. ఎక్కడైతే ఆడియన్స్ ని సైకో అని చెప్పి శ్రీజాను ప్రియాని మొహం ముందే తిట్టించారో, అయినా వాళ్ళకి అసలు ఏమీ లేకుండా పోట్లాడడానికి వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చినా కూడా మన అందరితో పోట్లాడతారు తప్పితే వాళ్ళ మిస్టేక్స్ ఏంటో కరెక్ట్ చేసుకోరు, చేసుకోరు, చేసుకోరు. వాళ్ళు మారరు సార్, వాళ్ళు మారరు. ఆ తర్వాత నాకు ఈరోజు నాగార్జున సార్ ఎపిసోడ్ వండర్ఫుల్ 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 అనిపించింది. మనకి ఫైర్ అక్కర్లా, ఎక్కడ రాడ్ దింపాలో అక్కడ రాడ్ ఖచ్చితంగా దింపారు. ఈ గుణపం అంటారు కదా, గుణపం దింపాడు నాగార్జున గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు గివ్ టుడే టు ఆల్ ద న్యూ జాయినర్స్ కి ఇద్దాం అనుకుంటున్నాను. లెట్ దెమ్ కమ్ అండ్ స్పీక్. And over to Akshit, and ask everyone to subscribe and likes కొట్టండి, ఛానల్ ని ప్రమోట్ చేయండి ప్లీజ్. దిస్ ఇస్ ఎ జెన్యున్ ఛానల్, నో నో ఫేవరెటిజం, నథింగ్. ఓకే, ఓన్లీ బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్. అక్షిత్ చెప్తాడు కదా మన అందరం మంచోళ్ళమే అని. ఎస్, ఎవ్రీబడి ఈస్ గుడ్. ఇక్కడ అక్షిత్ సాఫ్ట్ గా ఉండి ఎట్లా దించుతాడో ఇలా నాగార్జున కూడా అంతే అనిపించాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకున్నా, అక్షిత్ లాగే దించుతున్నాడు. Point దించుతాడు. అనుకుంటూ వస్తా అంట. నేను ఎప్పుడు అంటా కదా, నేను అర్థమైందా నాగార్జున గారు నేను కామెడీ ఎందుకు అవునవును. చేస్తానో. ఈ భజన అన్నది కూడా కామెడీ అన్నమాట. ఇన్స్టా రీల్స్ లో అది టెక్నాలజీయో అయిపోయే, అది కరెక్టే కదా సార్. ఇవి వర్డ్స్, ట్రెండింగ్ వర్డ్స్ అన్నమాట. చూసి 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 ఇన్స్టా అట్లా. ఓకే, ఓవర్ టు న్యూ పీపుల్ అండి. నాగరాజు గారు అండ్ వెంకట. థ్యాంక్ యూ సార్. అక్షిత్ గారు అంటే మన ప్యానల్, వాస్తవంగా మన ప్యానల్ చాలా అంటే చాలా జెన్యున్ గా పాయింట్స్ పెట్టుకుంటున్నాము. ఆ పాయింట్స్ ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మోస్ట్లీ మన పాయింట్స్ చాలా వచ్చినాయి. అయ్యే కన్సిడర్ రాత్రి మనం అనుకున్న ఏ పాయింట్స్ అయితే అదొకటి ఎలిమినేట్ కూడా మనం అనుకున్నదే, మనీష్ అనుకున్నదే అదే బజ్. మనం అనుకోలేము, అది బజ్ నడిచింది, బజ్ నడిచింది. మనం అంటే ప్యానల్ లో డిస్కస్ చేసాం. జస్ట్ కొత్తోళ్ళని తీసుకో అక్షిత్, కొత్తోళ్ళు వచ్చారు కదా, లెట్ దెం టాక్. ఈ మధ్యలో వచ్చి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటే ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు సరి గారు. కాదు, నువ్వు అనాల్సింది తూ 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 అని వస్తావమ్మా, కూర్చో అనాలి. మాట్లాడారు నాగరాజు గారు, లిక్కి కూడా జాయిన్ అవుతుంది. ఓకే ఓకే, లిక్కీ బ్రో చెప్పినట్టు వాస్తవంగా పాయింట్స్ సూపరు. ఆ పాయింట్స్ వచ్చినాయి. మనందరం లిక్కీ బ్రో లాస్ట్ లో చెప్పిన పాయింట్సే మాక్సిమం వచ్చినాయి. తర్వాత లిక్కీ బ్రో అన్నట్టే బజ్ కూడా ఓకే, సాటిస్ఫై. తర్వాత పబ్లిక్ లో ఓవరాల్ గా అందరి మీద బాగా వ్యతిరేకత వచ్చింది, కామనర్స్ మీద. ఆ పాయింట్స్ ని బాగా చేశాడు ఇవాళ. అది కాక పోస్టింగ్ ఇలా చేస్తాడు అనుకోవాలి, ఫైర్ అవుతాడేమో, లేకపోతే మామూలుగా సాఫ్ట్ కార్నర్ గా వెళ్తాడేమో, ఈ రెండిట్లో అనుకున్నాం. అలాంటిది రెండు కాకుండా సాఫ్ట్ గా కోటింగ్, ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, అయినా సరిపోలేదు అనిపిస్తుంది అబ్బా డోసు. సరిపోదులేండి లిక్కీ గారు ఇంకా. బట్ ఈ రోజు ఈ సీజన్ ఇప్పుడు వరకు ఎన్ని వీడియోస్ అయితే ప్లే చేయలే అనిపించింది నాకు, ఇలా ఈ రోజు ఇచ్చిన వీడియోస్. అవును సార్, అసలు మాట్లాడే విధానం దానికి అప్రిషియేట్ చేయొచ్చు. బట్ నువ్వు అబ్జర్వ్ చేశారో లేదు, స్టిల్ కామనర్స్, మేము కామనర్స్ అని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ట్రై చేస్తున్నారే గానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఆల్సో వి ఆల్సో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ, మనం కూడా ఒక సెలబ్రిటీ అయ్యాం అని వాడు యాక్సెప్ట్ చేయట్లా.
వాళ్ళ బ్రెయిన్ లో మనం కామనర్స్ గా ఎంటర్ అయ్యాం. ఓకే, బిఫోర్ ద బిగ్ బాస్ యు ఆర్ ద కామనర్. ఆఫ్టర్ యు ఎంటర్డ్ ఇంటూ బిగ్ బాస్ హౌస్ యు ఆల్సో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ. ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు? కానీ క్లారిటీ ఇచ్చేసింది అందుకే అక్కడ, వెన్ యు ఆర్ ఇన్ బాస్ హౌస్ నౌ అని. వాళ్ళకి అదే రేపు హలో హాయ్ వెంకట్, మాట్లాడు. యాక్చువల్గా అదే మనం నిన్న మాట్లాడుకున్న పాయింట్స్ వచ్చాయి. చాలా బాగుంది ఎపిసోడ్ ఈరోజు. ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ యాక్చువల్గా ఇదే ఇప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వీడియోస్, ఫస్ట్ వీక్ యాక్చువల్గా పోయిన సీజన్స్ లో అసలు మనకు తెలిసి 8th వీక్ 7th వీక్ దాకా వీడియోస్ ప్లే చేసేవాళ్ళు కాదు, గుర్తుంటే. అంటే ప్రూవ్ చేయడానికి, అంటే ఎవరు తప్పు ఎవరిదని ప్రూవ్ చేయడానికి ఇట్లా ప్లే చేసేవాళ్ళు కాదు. అంటే ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళని దాచిపెట్టి, వాళ్ళు తప్పు చేసినా కానీ అట్లా దాచిపెట్టేసి వాళ్ళు కంటెంట్ కావాలని చెప్పి చేసిన దాని వల్లే ఫ్లాప్ అయినాయి కొన్ని సీజన్. అంటే 8th కానీ 6th కానీ అట్లా. ఇప్పుడు ఆ తప్పు ఇప్పుడు చేయట్లేదు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ సీజన్ ఆడియన్స్ తోటే అండ్ ఇంకోటి అదే అక్షిత్, నాకు ఇంతకుముందు ఇవాళ సీజన్స్ లో కూడా మనం ఆడియన్స్ నుంచి చాలా పోస్ట్ వచ్చింది. ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు నాగార్జున గారు, ఎందుకు వీడియోస్ చూపించట్లేదు అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అయినా అట్లా పెట్టేశారు. కాకపోతే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వేరే లాంగ్వేజెస్ లో కూడా ఇట్లా చేసిన తర్వాత ఆట చేంజ్ అయింది, ఇట్లా క్వశ్చన్ చేయడం వల్ల ఆట ఇంకో విధంగా చేంజ్ అయిందని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచే వీడియోస్ ప్రూవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అదేనా మీకు రేపటి నుంచి చూడండి. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కదా. ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసి నేను చూసే తమిళ్లో ఒకటే చూస్తాను. తమిళ్లో ఇప్పుడు దాకా కామనర్స్ ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు యాక్చువల్ గా సెలబ్రిటీస్ కి కామనర్స్ ఉన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రెస్పెక్ట్ ఇవ్వలేదు దాని దగ్గర. ఇప్పుడు కామనర్స్ కి అవసరం లేదు, ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇండస్ట్రీ మీద. నాకు ఇతని వల్ల ఛాన్స్ వస్తుందా, ఇతని వల్ల ఛాన్స్ రాదా అని. అందుకని వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ ఓకే ఈయన సీరియస్ అవుతున్నాడు అంటే కామ్ అయిపోతారు, ఎందుకంటే రేపు నేను ఇండస్ట్రీలో ఉండాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ప్రియా ఈ రోజు ప్రియా హైప్ అవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు శ్రీజ ఎందుకు కామ్ అయిపోయిందంటే, శ్రీజ కూడా పడి ఉండొచ్చు, మనకు చూపించకపోవచ్చు. శ్రీజ ఎందుకు ఎక్కువ కామ్ అయిపోయిందంటే అర్థమైపోయింది, అంటే ఆమె ఉండాలనుకుంటుంది. ఇప్పుడు ప్రియాకి ఫరక్ పడలా, ప్రియా క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రియా గాని కళ్యాణ్ గాని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నాకు అవసరం లేదు ఇండస్ట్రీ అన్నట్టు. అర్థమవుతుందండి? కళ్యాణ్కి ఇండస్ట్రీ కావాలనే కదా అగ్ని పరీక్షకు వచ్చాడు. ఇండస్ట్రీ అంటే సినిమాలు సీరియల్స్ అండి. ఆయన ఏమంటున్నా అంటే, అఫ్ కోర్స్ తన ఇండస్ట్రీలో ఉండాలి, నేను యాక్టింగ్ చెయ్యాలని అగ్ని పరీక్షలో చెప్పాడు. అప్పుడు అడిగా జడ్జెస్, నువ్వు అంత ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ ధైర్యం అనేది ఉంటుంది. వెంకట్ గారు కళ్యాణ్ గురించి అంటలేను, ప్రియా శ్రీజ అండ్ కామనర్స్ గురించి అంటున్నాను. కళ్యాణ్ ఆల్సో కామనర్, ఈజ్ నాట్ ఎన్ సెలబ్రిటీ కదా. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది వెనకాల, ఈ ముగ్గురికి కామనర్స్ కి. ఆ ప్రొఫెషన్ నాకంటూ ఒక ప్రొఫెషన్. కళ్యాణ్ అగ్ని పరీక్ష మీరు చూస్తుంటే క్లియర్ గా ప్రియా గురించి మాట్లాడుతూ శ్రీజ గురించి కూడా మాట్లాడుతూ వచ్చి లెట్ మీ 1-on-1 వెళ్తూ ఉంటే ఒక కంటెస్టెంట్ అయిపోతే ఇంకో కంటెస్టెంట్ పెట్టుకున్నాం. కామనర్స్ మాట్లాడదాము. నిత్య గారు కూడా వచ్చారు. లెట్స్ కంప్లీట్ అండ్ గోయింగ్ టు ద షో. నిత్య గారు ఉంటే అన్మ్యూట్ కానీ, లేకపోతే కామనర్స్ లెక్కి స్టార్ట్ చేస్తాం. లెక్కి బాగుంది లెక్కి. యా, కళ్యాణ్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు క్లియర్ గా అడిగారు, నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నావు, వై యూ షుడ్, నీకెందుకు అగ్ని పరీక్ష అంటే, నాకు డే 1 నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, బట్ నా పార్ట్స్ వేరే అయ్యేసరికి నాకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది.
సారీ, నా పార్ట్స్ వేరే అయ్యేసరికి నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ నాకు ఒక అవకాశం వచ్చింది. ఇది నేను ఇక్కడ సక్సెస్ అయితే ఐ క్విట్ దట్ అండ్ ఐ కంటిన్యూ దిస్ జర్నీ అన్నాడు. అలా ఇంకో మాట కూడా అంటాడు, నేను ఇక్కడ సక్సెస్ కాకపోతే వెంటనే నేను ఆడికి వెళ్ళిపోతా అంటాడు. అంటే వాళ్ళకి ఒక హోప్ ఉంది వెనకాల. ఆ హోప్ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఉండదు. మీకు అర్థమవుతుందా? ఓకే, మీరు చెప్పిన పాయింట్ ఆ కరెక్ట్. భయం ఉంటది. అండ్ ప్రియా కూడా తనకి తన ఉద్యోగం ఉంది. అండ్ శ్రీజ కూడా జాబ్ ఉంది. అదే ఓకే, శ్రీజ కూడా నాట్ ఏ నార్మల్ పర్సన్. శ్రీజ ఇస్ నాట్ ఎంఎన్సీ ఎంప్లాయీ, ఎంప్లాయీ అనుకుంటా ఎంఎన్సీలో. శ్రీజ ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూస్ చేసింది అబ్బా. ఆమె ఎంప్లాయీ ఎంఎన్సీలో, ఎంప్లాయీ కూడా ఎంఎన్సీలో. ఇప్పుడు మనకి మన ప్రొఫెషనల్ టైం ఉంటది, వెన్ మన ప్రొఫెషనల్ టైం ని మన ప్యాషన్ కనుక డామినేట్ చేసి మనకు మోర్ ఇన్కమ్ వస్తే డెఫినెట్లీ మన ప్రొఫెషనల్ టైం మనం వెళ్ళేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెక్కి ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అనుకో బాబు, 6th సీజన్ లో ఆదిరెడ్డి ఒక ఎపిసోడ్ జరిగింది చూసారా? ఆ రోజు చాలా క్వశ్చన్ ట్రై చేస్తాడు, సార్ ఫుల్ వీడియో వేయండి సార్ అని. వేయరు. గుర్తుందా అక్షిత్? ఒక్క సెకండ్ వెంకటన్న ఒక్క సెకండ్ చిన్న కామెడీ. యాక్చువల్లీ ఎంత మాత్రం నీ సపోర్ట్ ఉంటుంది. నాగరాజు గారు 2 అకౌంట్లు వచ్చి 2 అకౌంట్లు ఫిల్ అయిపోయారు. ఐ రిక్వెస్ట్ వెంకట్ గారు కొంచెం షో వెంకట్ గారు మాట్లాడండి. ఇండివిజువల్ గా వెళ్ళొద్దు, ఓవరాల్ షో గురించి మాట్లాడి. నేను ఎగ్జాంపుల్ ప్రియా గురించి చెప్తున్నాను అంతే. ప్రియా గురించి మీరు ఇంకా షోలో ఇంకా పాయింట్స్ చెప్పండి. సో గైస్, ఎవరైతే పైనకి వచ్చి జాయిన్ కావాలనుకుంటున్నారో లింక్ అనేది ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తా. సో జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడండి. 2 slots ఉన్నాయి ఆన్ ద స్క్రీన్ ఇఫ్ యూ వాంట్ టు కమ్. అండ్ గైస్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో. 200+ మెంబర్స్ చూస్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకోరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే. అండ్ 200 members ఎవ్రీ వన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. సో ఇట్ విల్ బీ రీచింగ్ మోర్ పీపుల్. ఎవరైతే చాలా మటుకి బిగ్ బాస్ ఎవ్రీ డే చూస్తారు. సో వీ విల్ బీ షేరింగ్ ఆర్ like live every day నడుస్తూనే ఉంటుంది. సో లెట్ us take our panel members back and ప్రతి ఒక్కరు ప్లీజ్ డు లైక్. అండ్ నిన్న డిస్కషన్ చూస్తే ఎస్ మోస్ట్లీ మనకి మన ప్యానెల్ మెంబర్స్ కమెంట్ సెక్షన్స్ అండ్ లికి ఓవరాల్ గా లాస్ట్ కి అంత లిస్ట్ అబౌట్ క్వశ్చన్స్ చాలా బాగా చెప్పిండు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ దిగినాయి ఈరోజు షోలో. సో హౌ వాజ్ ద షో? కింగ్ నాగార్జున గారు హోస్టింగ్, అది కూడా మనం పోల్స్ లో పెట్టినాము. సో ప్లీజ్ డూ ఓట్ ఓవర్ దేర్ అండ్ లెట్ us see how it will be going. And 200+ members each and every one, please do like the video. Likki, Venkat garu, Nagaraj garu, Siri garu, you can go. 200 people, please like and promote this channel, please requesting. మేము చాలా టైం లైవ్ చూసి ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తాము, షో చూసి ఇన్పుట్స్ ఇస్తాము. అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి కమ్ టు ద ప్యానల్ అండ్ టాక్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఇన్ ద ప్యానల్ కదా, నాట్ ఓన్లీ సిరి గారు కదా అది. సో అందుకు అందరూ వచ్చి మాట్లాడాలి. నేను అలా మీలాగా చూసి వచ్చిందాన్ని, ఫ్రస్ట్రేట్ అయ్యి బ్లడ్ బాయిల్ అయిపోయి వచ్చిందాన్ని. నిన్నటి వరకే నాగరాజు గారు ఉండే. సో అందరూ ప్లీజ్ కమ్ అండ్ టాక్. ఉషా గారు అండ్ నాకు ఉషా గారు రివ్యూ వినాలని ఉంది. ఓకే, ఉషా గారు మాట్లాడతారా? ఓకే, కంటిన్యూ చేయండి ఉషా గారు. వినిపిస్తుంది. ఉషా గారు మీరు పాత నెట్వర్క్ వచ్చేయండి, కొత్త నెట్వర్క్ వచ్చేయండి. పాత నెట్వర్క్ వదిలేయండి, మళ్ళీ పాత నెట్వర్క్ కనెక్ట్ అయినట్టు చూసుకోండి. కాదు ట్రావెలింగ్ లో ఉన్నాను. ఒక 2 minutes మాట్లాడతాను. ఓకే మీరు ఫ్రీ ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి, నో వరీస్. ఓకే, ఇప్పుడు మాట్లాడతాను నేను. మాట్లాడండి ఉషా గారు. ఓకే అనిపించింది. ఇంకొంచెం పాయింట్స్ క్లారిటీగా వాళ్ళకి అట్లీస్ట్ అర్థమయ్యేలాగా చెప్తే బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే
నిజంగా నాగార్జున ఏమో అనుకున్నది, నాగార్జునకి చాలా పేషెన్స్ ఉంది అనిపించింది. కొంతమంది పేర్లు ఎత్తారు కానీ మాట మాటకి చెప్పాలంటే నాకే ఇదిగా ఉంది. ఎందుకంటే కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు పేరు చేయగలరేమో కొన్ని కామెంట్స్ ని, రిమైనింగ్ వాళ్ళు తెలుసు కదా మీకు, వాళ్ళు బయటకు వచ్చాక ఇంత దీన్ని తీసుకోగలరా అని నేను అనుకోవటం. అందుకని అసలు పేర్లు మెన్షన్ చేయలేదు. ఏ మనిషికైనా, ఇంత పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఓకే ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది నెట్వర్క్. అంత ఆరోగ్యన్స్ అనేది పనికిరాదు ఎవరికైనా, కానీ అది తగ్గించుకుంటే వాళ్ళు అక్కడ ఉషా గారు కచ్చా కచ్చా వస్తుంది ఉషా గారు. ఓకే ఓకే లికి, ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం బెటర్. అదొక్కటి వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటది, అట్లీస్ట్ కొంచెం రెస్పెక్ట్ అని అనిపించింది. ఇంకోటి వీళ్ళిద్దరూ మనీష్ అండ్ పవన్ కలిసి ఆడారు కదా, ఆ పాయింట్ లిస్ట్ చేసుకుంటే బాగుండేది. మరి వాళ్ళు కూడా రాసుకోలేదు కదా. అది కెప్టెన్సీ టాస్క్, గ్రూప్ టాస్క్ కాదు కదా. గ్రూప్ అప్పుడు భరణి గారు గ్రూప్ కి బోనస్ కి సపోర్ట్ చేశారు, కరెక్ట్ గా ఆడారు. అది అక్కడ దేనికి ఆడుతున్నారు, వాళ్ళ నలుగురు బోనస్ గురించి కాదు కదా ఆడుతుంది, కెప్టెన్సీకి ఆడుతున్నారు. వాళ్ళు ఇండివిజువల్ గా ఆడుతున్నారు. అది అప్పుడు గ్రూప్ ఎలా అవుతుంది, బోనస్ గేమ్ ఎలా అవుతుంది, అది ఒక్క పాయింట్ పెట్టుకుంటే అసలు అప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉండే వాళ్ళు అనిపించింది. అదొక పాయింట్. ఉషా గారు మీరు చెప్పిన పాయింట్ కి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఫ్రూట్ ని పీల్ చేసి పెడితే వాళ్ళ గేమ్ ఏమి ఆడతారు? లెట్ దెమ్ పీల్ ఆఫ్, వాళ్ళ నుంచి వాళ్ళే పీల్ చేసుకొని, జస్ట్ ఒక పీల్ తీసి ఒక ఫ్రూట్ తీసుకొని దాన్ని ఎలా పీల్ చేయాలో డైరెక్షన్ చూపించారు. ఓకే, నాకు అనిపిస్తుంది అక్షిత్, నేను ఇవాళ చూస్తున్నాను, అండ్ స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ టు, ఇవాళ వాళ్ళు ఓనర్స్ ఉల్టా పుల్టా అయ్యారు కదా. డెఫినెట్ గా చెప్తున్నా, వాళ్ళ థింకింగ్ ఇంక అసలు మారలేదు. దే థింకింగ్ దట్ మనం పనులు చేస్తేనే మనకి స్కోప్ వస్తుంది అని. దే థింకింగ్ దట్ ఒక కామన్ ఏంటారు సెలబ్రిటీస్ కి వీళ్ళంత హైప్ వస్తుందంటే వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది. గాట్ ఇట్. మనము ఈ డిస్కషన్ కూడా చాలా వీఆర్ కీపింగ్ ఇన్ ద ప్యానల్, సేమ్ పాయింట్ లూప్ అవుతుంది అబౌట్ కామనర్స్ ఇట్లా అని. బట్ గోయింగ్ టు టుడేస్ ఎపిసోడ్, మనం చూస్తే మాస్క్ మ్యాన్ హీ గాట్ వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడారు అబౌట్ దట్. వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడారు. అక్షిత్ బాగా అనిపించింది, ఆవిడ చాలా అందంగా ఉన్నారు, అసలు క్యూట్. నా రివ్యూ నేను ఇచ్చానండి. వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడలే కానీ తీసుకున్నందుకు బిగ్ బాస్ అలా తీసుకొని, అదే నాగార్జున మాట్లాడతాం చాలా, అంటే వాళ్ళు బాగా అనిపించింది. పాయింట్స్ బాగా పెట్టింది, పెట్టారు, చాలా బాగా పెట్టారు, చాలా మంచిగా మాట్లాడారు. మనం కూడా అలాగే కదా సిరి గారు, మారమని చెప్పింది. కానీ కళ్ళంట నీళ్ళు పెట్టుకోవడం నాకు హరిత ఎంత నచ్చిందో. హరీష్ గారికి ఎమ్మటే ఏడ్చారు కదా, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. అతను ఏడ్చాడు, ఎప్పటి నుంచో చెప్తున్నాను అతను రియల్, అతను ఫేక్ కాదు అని. నేను ఎప్పటి నుంచో చెప్పా. నాకు ప్రియా అంటులు తవ్వుతూ శ్రీజ బట్టలు ఉతుకుతుంటే నాలో సైకోయిజం బయటకు వచ్చి క్లాప్స్ కొట్టాలి అని వాళ్ళు బట్టలు ఉతుకుతూ కష్టపడి చేస్తే ఆడియన్స్ ఆటోమేటిక్ గా రియలైజ్ అవుతారు, వాళ్ళకి ఫ్యాన్స్ అవుతారు. అక్కడ అది కాదు అంటే నాకు ఎందుకు అనిపిస్తున్నారు అసలు రీతుని ఎందుకు అయ్యా డైరెక్ట్ హౌస్ లో పంపిస్తున్నారు? ఆవిడ కూడా డెమాన్ పవన్ తో పాటు ఉంచాల్సింది, వీక్ తెలిసి వచ్చేది నొప్పి. కాదు, అందరికన్నా రెడ్ ఫ్లవర్ అయింది ఎవరో చెప్పండి ఈ రోజు షోలో? రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయి మేడం. ఓకే అక్షిత్, ఇవాళ పాయింట్ వైజ్ గా హరిత అదే తనూజ అని అప్రిషియేట్ చేసి
కాదు నాగరాజ్ గారు, ఎవరో చెప్పనా పక్కనే ఉండి రీతు అలా చేయలేదు సార్, రీతు రూల్స్ చెప్పింది సార్ అని ఒకడు కళ్యాణ్ లేచాడు చూడండి. కళ్యాణ్ నన్ను ఒంగోబెట్టి కళ్యాణ్ దుబ్బుకు మా మ్యాథ్స్ సార్ గుద్దుతారు ఇలా ఒంగోబెట్టి, అట్లా గుద్దాలనిపించింది. ఎందుకురా మాట్లాడతావు నువ్వు గుచ్చా అని. లిక్కి మనం ఈ ప్యానెల్లో మనం అది కూడా మాట్లాడుతుంది ఏది కాలచక్రం పట్టుకున్నాడు కళ్యాణ్, అది రాంగ్ అని అది చెప్పేసి అవుట్ అని నేను ఉషా గారు అందరం చెప్పాం, 2 హ్యాండ్స్ పట్టుకోకూడదు అని. నేను చెప్పింది సిరి గారు చూసుకోండి బ్యాక్ వెళ్ళి ఇట్లా లిక్కీ క్రెడిట్ గారు. అబ్బా ఎవరో ఒకళ్ళు చెప్పారుగా, ప్యానల్ మెంబర్స్ చెప్పారుగా. ఓకే ఓకే అవును. ఓకే నాగరాజ్ గారికి జై. వీడియో ప్లే చేద్దామా లికి? ఊకే నేను చెప్పాను మీ ఇద్దరు ఎవరు చెప్పాను, మీ ఇద్దరు చాక్లెట్. సరే మన ఇద్దరులో ప్యానెల్ ఎవరు అయితే చెప్పారు ఒప్పుకోండి. ఆగండి ఇద్దరులో ఎవరు చెప్పారు ఒప్పుకోండి. నేనే మీ ఇద్దరు చెప్పాను, అందరికి తెలుసు. మీరే చెప్పారు. అక్షిత్ నాగరాజ్ గారి గిఫ్ట్ ఒక 5 minutes బ్యాక్ స్టేజ్. ఇప్పుడు ఇది మరీ దారుణం లిక్కీ. నాకు తెలుసుగా ఇలా జరుగుతుంది బ్యాక్ స్టేజ్ అని, అందుకే నేను కాముగున్నారు రాములాగా. వైస్ సార్ డూ నథింగ్, యూ కెన్ విన్ బిగ్ బాస్ నిఖిల్ అయినట్టు. అబ్బా. కానీ సిరి గారు మనకి ఈయనకు అప్రిసియేషన్ వచ్చింది కదా సుమంత్ కి. ఆయన గేమ్ బాగా ఆడుతుండు, ప్రతి ఒక్క పాయింట్ అసలు నాగార్జున ఎక్స్పెక్ట్ గారు చేయలేదు. కాదు, నేను ఓనర్ అవ్వాలని ఇప్పుడుకొచ్చి ఏ బిగ్ బాస్ 7 seasons లో సారీ చెప్తే ఓకే బాయ్ అని చెప్పి కూర్చున్నారు తప్పితే, నాకు ఓనర్ ఇవ్వు, నాకు అది నీ వల్ల పోయింది కదా అని ఎవ్వడు నాగార్జున ముందు అడగలేదు. ఈ అబ్బాయి వేసిన సెటైర్ హైలైట్ అసలు. అదొకటి నాగార్జున అంటాడు వచ్చేసింది అంటాడు. ఓ, అంటారు బ్యాక్ స్టేజ్ కామనర్ అయ్యుండి నాగార్జున గారు నాగరాజుని సిరి గారు అమ్మాయిల గురించి అమ్మాయిల్ని అడిగితే బాగుంటది అంటారు. రీతి వల్ల అంత హ్యూమిలేట్ అయిపోయి నిజంగా ఇచ్చింది ఈ రోజు కూడా బెబ్బేనా మహానటి. బెబ్బే. అమ్మాయి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో చూసారు కదా. షీఈ్ ఇన్నోసెంట్. ఎందుకు అంటే తనకు కనిపించలేదు, తనకు ఓన్లీ పవన్ కనిపించలేదు, మిగతా వాళ్ళందరూ రాయటం కనిపించారు. అదొకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, నా తప్పు లేదని జంపు. మీకు ఆడియన్స్ కి అలా అనిపిస్తదంట. ఇది మాకు కాదులే అది కానీ తప్పు. మేడం గారు అది ఓకే గాని ఇంకోటి హైలైట్ పాయింట్ ఏంటంటే అదే హరీష్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు కదా, మధ్యలో వెళ్ళిపోయినప్పుడు తనుజాని అప్రిషియేట్ చేస్తే నేను రీతిని కూడా అప్రిషియేట్ చేద్దాం అనుకోగానే ఎంబటే లేసి సార్ నేను అదే తీసుకురావడానికి ఫుడ్ తేవడానికి వెళ్ళాను సార్, నాకు బాసనలు కూడా ఉన్నాయి సార్ టోమనీకి అని చెప్పేసి అన్నాడు చూడండి. మామూలు కాదు అసలు అబ్బో సూపర్ అనిపించింది అది. అంటే రీతుకి అవి కొంచెం నాగార్జున సార్ దగ్గర నుంచే వస్తాయా, మరి రన్నింగ్ కామెంటరీలో వస్తాయా కొన్ని? అంటే అంత దూరం బాబాకండి. కానీ ఈసారి బిగ్ బాస్ మామూలుగా టాపిక్ మీరు చెప్పినట్టు కొంచెం ఆడియన్స్ హ్యూమర్ ఉంది నుంచి కూడా నాగార్జున. తీసుకున్నాడు. ఆడియన్స్ అయితే శ్రీజాని వాళ్ళని సైకోయిజం లాగా బిహేవ్ చేశారు అన్నారు. ఏమన్నారు అసలు యాక్చువల్ గా స్టూడియో నేను వెళ్ళుంటే 1 is షాకిని, 1 is డాకిని, 1 is అశ్విని సార్ అన్నాను. ఎవరు షాకిని డాకిని చేసిందంటే ఇలా 3 పేర్లు చెప్పి వాళ్ళే డిసైడ్ అవ్వమని సార్ ఏ పేరు బాగుంటుంది అది ఆ పేరు అని. షోలో హైలైట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయిన అక్షిత్, లాస్ట్ లో సంజన సార్ నేను వీళ్ళతో పని చేపించుకోవచ్చా అంట. దీనికి అసలు హైలైట్, నువ్వు తప్పితే ఎవరైనా చేపించుకోవచ్చు అన్నారు. అది అయ్యిందా నాకు అప్పుడు, అయ్యిందా బాగా అయ్యిందా? వెంకట్ గారు ఒక పాయింట్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో వీడియోస్ ఇంతకు ముందు జస్ట్ వేసేవాళ్ళు, ఇప్పుడు రిపీటెడ్ గా మళ్ళీ రెండోసారి కూడా అది యాక్చువల్ గా విన్షల్ వీక్ లో వేసేవాళ్ళు కాదు, కష్టం. అలాంటిది మళ్ళీ రెండోసారి చూస్తావా అని మళ్ళీ రెండోసారి ఇంకో నా పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు అని చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళ వల్ల టీఆర్పీ వస్తుంటే అది ప్రాబ్లం అయింది. అది నేను వెంకట్ బ్రో ఎవ్రీ సీజన్ వాళ్ళకి ఏంటంటే నాగార్జున గారు చెప్పే టిప్స్ అర్థమయ్యేవి.
బట్ లాస్ట్ వీక్ అర్థం చెప్పిన టిప్స్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాకపోతే కావాల. యాక్చువల్ ప్రాబ్లం వీళ్ళు అర్థమైంది కూడా ప్రాబ్లం ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయారు. అదొకటి అదే యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్ ఇదిగా ఒక్క మాట్లాడు. నిమిషం ఇప్పుడు నాగరాజు గారు వెంకట్ ఇప్పుడు లాస్ట్ టైం 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు 3rd సీజన్ వచ్చింది అనుకుందాం. ఈ 8th క్లాస్ 9th క్లాస్ చదివే వాళ్ళు ఇప్పుడు ఇంటర్ డిగ్రీలోకి వచ్చేసారు, ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ ని, అర్థమవుతుందా? సో వీళ్ళంతా ఊరుకోవట్లేదు, బాగా కామెంట్స్ పెడుతున్నారు, బాగా ఈ రీల్స్ సర్క్యులేట్ అవుతుంది. ఒక రీల్ పెడుతుంటే వైరల్ అవుతుంది. నాకు రీల్స్ పెడుతుంటే మీరే షాక్ వైరల్. అవుతుండ్రు కదా, మీ రీల్ ఎట్లా వైరల్ అవుతుంది? నేనే షాక్. అట్లా ఉన్నారు ఇప్పుడు. అలాంటప్పుడు వీళ్ళు కూడా వేగ్గా మాట్లాడలేరు వెంకట్, అది నేను చెప్పబోతున్నాను. సారీ టు ఇంటరప్ట్. అదే అదొకటి అదే మోస్ట్లీ యాక్చువల్గా ఏంటంటే ఒక్క నిమిషం రాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఏ సీజన్ అయినా ఒక్క లోపల ఉన్న కంటెస్టెంట్స్ అయినా లేపాలి, లేకపోతే బిగ్ బాస్ డైరెక్షన్ టీమ్ అయినా లేపాలి. ఇప్పుడు 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 డైరెక్షన్ టీమ్ ఫ్లాప్ అయినప్పుడు కంటెస్టెంట్స్ లేపుతారు. ఎట్లా అంటే అది డైరెక్షన్ టీము 7th సీజన్ వీక్, కానీ కంటెస్టెంట్స్ లేపారు, లేపి 7th సీజన్ హిట్ అయింది. ఇప్పుడు నీకు రెండు అంటే కంటెస్టెంట్స్ ఫ్లాప్ అయ్యి డైరెక్షన్ టీమ్ ఫ్లాప్ అయితే 8th సీజన్ 6th సీజన్ అవుతుంది నీకు. అది అంటున్నా నేను. అట్లా అదొకటి అవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ సీజన్ 7th లో సీజన్ అసలు ఫ్లాప్ అవ్వాలి, కాకపోతే కంటెస్టెంట్స్ 7th సీజన్ లేపేసారు వివత్సంగా. అంటే శివాజీ గారు ఈ కానీ సీజన్ కొంతమంది ఈ ఉన్నారు. సీజన్ లో అంటే ఇంతకు ముందు దాకా కామనర్స్ ఎవరు అంత ఇదిగా మాట్లాడేవాళ్ళు కాదు. ఈ సీజన్ లో అగ్ని పరీక్ష నుంచి వచ్చేసరికి మేము అతి తెలివిగా మాట్లాడదాం లేదు అనే హోప్ లోకి యాక్చువల్గా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడున్న యూత్ సంగతి తెలుసు కదా, జెన్జీ అంటారు కదా. వాళ్ళు అఫ్రైడ్ అంటే ఎవరు అంటే భయపడరు యాక్చువల్లీ. వాళ్ళు భయపడరండి, మనం మాట్లాడుతున్నారు. పబ్లిక్ కూడా భయపడం కదా. ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ 90% వింటున్నారండి బిగ్ బాస్. ఇప్పుడు ఓవరాల్ గా మోస్ట్లీ ఒకటే పాయింట్ ఒకటే కూడా వస్తుంది. ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే బిగ్ బాస్ మీద ఉన్న ప్రేమ, నాగార్జున మీద ఉన్న ప్రేమతోటి కొంతమంది ఏంది ఇటు మాట్లాడుతున్నా అని ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ కాకపోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అంత ధైర్యం. అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ నుంచి తీసుకుంటే నువ్వు ఇంత ధైర్యంగా అసలు నేను షాక్ అయ్యా అసలు. యాక్చువల్ ఫస్ట్ లో వీళ్ళు కాంగ్రెస్ మాట్లాడదు, ఇంత ధైర్యంగా సెలబ్రిటీస్ తోటి మాట్లాడదు, క్వశ్చన్ చేయడం నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యా. కాకపోతే వాళ్ళు బిహేవియర్ బాగాలేదు. నువ్వు బిహేవియర్ బాగుండి క్వశ్చన్ చేసి ఉంటే ఇంత బ్యాడ్ వచ్చేది కాదు, వేరే విధంగా ఉండేది. వేరే విధంగా ఉండేది. వాళ్ళే ఓకే అయిపోయింది. ఇప్పుడు రేపటి నుంచి రేపు సోమవారం నుంచి చేంజ్ అయిన తర్వాత మొత్తం షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఏమైతే ఇంత ముందు ఉన్న వాళ్ళు చేశారో అదే చేస్తారు రేపు వచ్చి. అంటే దొంగతనాలు చేయడం సంథింగ్ అదే చేస్తారు చూడండి. అదే అక్షిత్ నిన్న మనం పెట్టింది 11 points లో 9 points అడిగారు అక్షిత్. సూపర్. ఇంకొక 2 points అది మన మనీష్ ఇంగ్లీష్ ఒకటి, మనీష్ హెల్మెట్ అవుతున్నాడు అని చెప్పి అడగలేదు, లేకపోతే ఎడిటింగ్ లో పోయిందో తెలియదు. అండ్ ఇంకోటి వచ్చి సంజన గివ్ అప్ ఎందుకు ఇచ్చేసింది, ఏదో తనకు ఊరుండటం వల్ల గివ్ అప్ ఇచ్చేసింది అని చెప్పి ఈ 2 points అడగలేదు. సిరి గారు కంప్లీట్ చేయండి. సిరి గారు కాదు అడిగారు, గివ్ అప్ గురించి అడిగారు. ఎట్లా అడిగారు అంటే ఇమాన్యుయల్ నువ్వెందుకు నీ బొమ్మలు వేసావు అందులోకి అని అడిగారు కదా. అది రామున్లేండి. సంజన గురించి అడుగుతుంటే ఇమాన్యుయల్ గురించి అడుగుతారు. అడగలేదండి. సంజన గేమర్ అండి, గేమర్స్ గురించి ఇంకేం చెప్తున్నారండి. అదే లికి కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఇది కూడా ఉంది, ఆజ్ బిగ్ బాస్ అని పెట్టింది నెక్స్ట్. ఎస్ అది 9/10 వచ్చింది మనకు, 9/11 వచ్చాయి. సరే అంతే 9/11. అవుట్ ఆఫ్ 11 points లో 9 points అడిగారు. ఓకే మనం ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాలి. అండ్ మనం ప్రతి చిన్న పాయింట్ కూడా పట్టుకుంటున్నాం కాబట్టి కమింగ్ డేస్ ఇలానే ప్రతి చిన్న పాయింట్ కూడా మనం పట్టుకుంటే విల్ మోర్ యాక్యురేట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ మొత్తం వ్యూవర్స్ అండ్ ఛానల్ ప్యానల్ మెంబర్స్ కి అందరికి వెళ్తుంది, బికాస్ ఆఫ్ అందర్ పాయింట్స్ మనం తీసుకున్నాం కాబట్టి. అండ్ గివింగ్ ఎ బిగ్ షాట్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్స్ లికి. అండ్ గైస్ 200+ మెంబర్స్ చూస్తున్నారు, ఇంకోరైతే లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ కమెంట్ ఆజ్ బిగ్ బాస్ అని. సో చాలా పాయింట్స్ వెళ్తున్నాయి.
So let us try from our side also. Yeah, Likki, Siri garu. Yeah, Akshit, one more thing, from today onwards, I need to కొంచెం ఏం అనుకుంటున్నానంటే ఎవ్రీ డే మనము పాయింట్స్ పెట్టుకుంటూ పోతే ద లాస్ట్ ఫ్రైడే వచ్చేసరికి ఏది నలిఫై అవుతుంది, ఏది మేజర్ పొజిషన్కి వస్తుంది అనే దానికి మనకి ఇంకా బెటర్ స్కోప్ ఉండొచ్చు. అండ్ ఈ రోజు ఇంకోటి కన్స్ట్రక్టివ్. ఏంటంటే నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే భరణి గారిని ఎంత చేస్తున్నా భరణి గారికి ఓపెన్ అవ్వట్లేదు. లైక్ తనకి అంతేనా, లేకపోతే ఏంది మంచిగా ఉంటే రాముడు మంచి బాలుడు లాగా ఉంటే గెలిపించేస్తారులే అని కాదు అనుకుంటున్నారా? లిక్కీ బ్రో కాదు ఇవాళ శుక్రవారం నారాజు గారు ఎపిసోడ్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక మీరు మాట్లాడండి, సైలెంట్ అయిపోతారు చెప్పేసిన తర్వాత. అప్పుడు మీరు మాట్లాడచ్చు, డోంట్ వరీ. నలిఫై అవుతుందని ఆయన అనుకుంటున్నారా? ఈవెన్ రాముని క్వశ్చన్ చేసేసరికి రాము ఏమో అసలు పని చెప్పలో తనుజ అని చెప్పాడే కానీ అదంతా హైలైట్ అవ్వలేదు. సో ఈ రోజు నుంచి మనం చూద్దాం. మనకి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడేకి కొన్ని నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, లెట్స్ ఫోకస్ ఆన్ సెలబ్రిటీస్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు మాస్క్ తోనే ఆడుతున్నారు అనిపిస్తుంది. ఎవ్రీ వన్ ఈస్ ప్లేయింగ్ విత్ దేర్ మాస్క్ బికాస్ ఆఫ్ మనకి ఇంతవరకు పీల్ ఆఫ్ అయిన మాస్క్స్ చాలా తక్కువ హౌస్ లో. అండ్ ఆఫ్టర్ దసరా ఇది 2.0 ఉంటుందని బజ్ నడుస్తుంది. సో లెట్స్ సి ఈ లోపు ఎవరు మాస్క్ పీల్ ఆఫ్ అవుతారు, పీల్ ఆఫ్ అవరు, నేను ఆల్ దోస్ ఎగ్రీ థింగ్స్. కానమ్మా. బర్నీ గారు మాస్క్ వేసుకుని ఆడుతున్నారంటే ఎగ్రీ గాను. ఒక స్మూతిఫైగా అప్పుడు వెంకట్ గారు చెప్పారు కదా, ఇండస్ట్రీలో ఉండాలి, బరి తెగించకూడదు అని సెన్సిటివ్ గా ఆడుతున్నారు. మీకు అర్థమైందా? మరీ ఓపెన్ అప్ అయిపోయి అరవచ్చు హరీష్ అలా లాగా వీళ్ళు. అనుకుంటే సిరి గారు మరి మన బాలాదిత్య కూడా అలానే ఉన్నాడుగా, మరి అప్పుడు బాలాదిత్యని ఎందుకు సపోర్ట్ చేయలేదు? బాలాదిత్య బయట కూడా అలాగే ఉంటారండి. బాలాదిత్య ఇప్పుడు బయట కూడా సేమ్. మరీ రేలంగి మావయ్య లాగైతే లేడండి భరణి. ఇవాళ అతను పాయింట్స్ అయితే నామినేషన్స్ లో పాయింట్స్ పెడుతున్నాడు, బాగానే పెడుతున్నాడు. ఇవాళ కూడా శుక్రవారం ఎపిసోడ్ చూపించినప్పుడు చెప్పాడు, నేనేదో ఇట్లా ఆడుతున్నానని చెప్పేసి ఏదో ఇలా అని చెప్పేసి అనుకుంటున్నారు, నాది ఇంకా చూడలేదు, నేను చూపిస్తే చాలా ఉంటది, నా గేమ్ అనేది ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు అని కూడా పాయింట్ చేశాడు ఇవాళ. ఎగ్జాక్ట్లీ. నాగరాజు గారు ఆ పాయింట్సే వదలకూడదు. ఇప్పుడు నువ్వు అనుకునేది నువ్వు మనసులో ఉండాలి. యాక్చువల్ గా నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడే ఆ డైలాగ్ ఎందుకు వేశారు బిగ్ బాస్, అది జనాలకు చూపించాలనే వేశారు. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వు కామ్గుండి నువ్వు మంచిగా చూపించుకోవాలని ట్రై చేస్తా ఉన్నట్టు నీకు అనిపిస్తున్నప్పుడు ఓన్లీ ఆయన వాయిస్ రైట్ చేసింది ఎప్పుడు నామినేషన్ లో ఒకటే వాయిస్ రైట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టరు కాబట్టి. నువ్వు ఇంకోటి ఏంది, నువ్వు ఆ టాస్క్ ఉంది చూసారా మీరు, 30 minutes టాస్క్ ఏదో ఉంది కదా ఫోన్ తోటి ఉన్నప్పుడు కాలచక్రం కాదు దాని తర్వాత వచ్చింది. అప్పుడు నువ్వు తనూజకి ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు అదే కదా కొట్టుకునేది ఓనర్స్. అది ఎమోషనల్ తనూజ ఎమోషన్ బిగ్ బాస్ లో అదే కదా నాగార్జున గారు చెప్పేది, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్వి, నీకు క్వశ్చన్ చేయాలి, లేకపోతే నీ ఎమోషన్ ఇక్కడ ఉండకూడదు. ఎంత బీబీ అయినా ఎంతైనా మనిషికి అన్న తర్వాత ఎమోషనల్స్ ఉంటాయి, గేమ్ ఉంటది, అన్ని ఉండాలి. అంతే తప్పించి ఎమోషనల్ లేకుండా బీబీ నడవదు. ఇది నైన్త్ సీజన్ నాగరాజు గారు, వాళ్ళకి తెలియదు అంటారా ఇప్పుడు బిగ్ బాస్ ఎలా నడుస్తుందని? అవును, అది ఓకే, కానీ మనిషి అన్న తర్వాత ఎమోషనల్ ఉండదు అంటారా వెంకట్ గారు? అదే చెప్తున్నా, ఆ ఎమోషన్ ఇవాళ హరిత హరీష్ గారు చెప్పగానే నాగార్జున చెప్పగానే కళ్ళమ్మ నీళ్లు పెట్టాడు, అది ఎమోషనల్ లా కాదా? అది ఎమోషనల్ అండి. నేను చెప్పేది నాగార్జున గారు ఒక్క నిమిషం వెంకట్, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటో తెలుసా, బర్నీ గారు ఈ రోజు ఫ్రైడే ఎపిసోడ్ లో మాట్లాడింది కరెక్టే. అతను అక్కడ నాగార్జున సార్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బర్నీ బిహేవియర్, మాస్క్ తీయలేదా, నువ్వు ఇలా మంచోడ్లాగే ఉంటావా, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవా అన్నప్పుడు ఇతను ఏమంటున్నాడు, సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అన్నప్పుడు నేను ఎంత మాట్లాడి ఏంటి సార్ అన్నాడు. లేదు, తప్పు జరిగినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడితేనే కదా నేను ఇక్కడ మాట్లాడతాను అన్నారు. సో ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో మారకపోయినా డెసిషన్ మనం మాట్లాడాలి, యూజ్ ఉంటది, రేపొద్దున వీకెండ్ లో మాట్లాడటం అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నది ఆయనకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని సీజన్లు చూసారా? అదే నిన్న
అదే నిన్న ఒక మాట అంటారు ఆయన. నిన్న అంతా గొడవ అయిపోయింది, ఆ బొమ్మల టాస్క్ అయిపోయిన తర్వాత బర్నీ గారు ఒక మాట అంటారు. ఎవరో దగ్గరికి వచ్చి, అంటే రామ్ దగ్గరికి వచ్చి ఏమంటారంటే, ఒక్కరి వల్ల టీం అంతా చెల్లా చెదరైందని. వాస్తవమే కదా అంటే సార్ అది. అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు ఆ ఎమోషన్స్, నువ్వు ఆ టీమ్ లో ఉన్నావు కదా, నువ్వు టీం అంటే ఈ టీం కాదు కదా, నువ్వు ఆ టీం అది లో ఉన్నప్పుడు అయిపోయిన వచ్చి తర్వాత కదా హీరో అతను గేమ్ మధ్యలో ఆ మాటని అంటే తప్పు. గేమ్ అంతా అది అయిపోయిన తర్వాత ఓన్ ఇప్పుడు అనేది. మనీష్ ఇప్పుడు ఉన్నాడు, హిమానియల్ ని పట్టుకొని కంటిన్యూగా 2 hours ఉన్నాడు అక్కడ. అది వాళ్ళు ఇంకా అది ఎవరికి వాళ్ళు వెళ్తుంటారు కదా సహజంగా. నేను రెస్పెక్ట్ చేస్తా, ఎమోషన్స్ ని వస్తుంటాయి మధ్య మధ్యలో. ఇప్పుడు ఇతను అంటాడు కదా, ఎవరు ఇమ్మాన్యుల్ అంటాడు కదా, ఇది గెలవడం అంటే ఇట్లా కాదు, అట్లాగైనా గెలవచ్చు అవును. సంథింగ్ అని చెప్పి, గెలిపే ఉమ్. ముఖ్యం అని. ఆ పాయింట్ ఓకే, ఎందుకు వేసాడు బిగ్ బాస్ ఈ డైలాగ్స్ ఎవరి పెట్టాలి, ఏ డైలాగ్ హిట్ అవుద్ది, టీఆర్పీ దేనికి వస్తుంది, వ్యూస్ దేనికి వస్తాయి. ఇప్పుడు సునీల్ శెట్టి గారి వీడియో పెడితే వ్యూస్ చూడండి, ఆ అవును. చిన్న వీడియో పెడుతుంది, మాటికి మా టీవీ అదే పెడుతుంది. ఎందుకు వ్యూస్ వస్తున్నాయని సుమన్ శెట్టి గారిని ప్రమోట్ చేస్తుంది, వాళ్ళు వ్యూస్ ప్రమోట్ వస్తున్నాయని. చేసుకుంటారండి, అది ఓకే. వాళ్ళు అంటే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున నేను అనేది గారు ఏంటంటే వచ్చి కూడా మీరు అన్న పాయింటే ప్రియా కూడా సేమ్ రాముని అడిగినప్పుడు అంటుంది నీ వల్ల హార్మోని అదే అక్కడ జరిగిందంతా నీ వల్ల అని చెప్పేసి సేమ్ పాయింట్ ఏది భరిణి పెట్టిన పాయింటే ప్రియా పెడుతుంది లోపల సేమ్ రాము దగ్గర నీ వల్ల ప్రియా ఇదంతా పెట్టినప్పుడు జరిగింది. రాము ఏమన్నాడు, రాము నన్నే డిజ్ చేసింది అన్నాడు కదా. రాము ఏమన్నాడు, రీతు ఇట్లా అన్నది నేను ఆ నన్నే టైంలో లాస్ట్ కి ఏమన్నాడు, నన్నే సెల్ఫిష్, నేనే పోవడానికి ట్రై చేసి నన్నే సెల్ఫిష్ గేమ్ ఆడింది నా దగ్గర అన్నాడు కదా. విన్నారా అది? అవును విన్నాను. ఆ, అక్కడ అప్పుడు అది చెప్పలేకపోయాడు, ఆ మాట ఏదో ఆడ చెప్పాలి గ్రౌండ్ లో. అక్కడ చెప్పలేకపోయాడు. అదే చెప్తున్నాను, అంటే బ్లాంక్ అందుకనే అయిపోయాను. కదా నిన్న వాస్తవంగా రాముని నేను అదే ఇప్పుడు ఇక్కడే ఈ సిచ్యువేషన్స్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఎవరు టాప్ పైకి వెళ్తారు, ఎవరు టాప్ పైకి వెళ్ళరు అని. ఇప్పుడు నువ్వు అదే ఓపెన్ అప్ అయితేనే టాప్ పైకి వెళ్తావు, ఓపెన్ అప్ అవ్వకపోతే టాప్ పైకి వెళ్ళవు. ఇప్పుడు రేపటి నుంచి తనూజ బిహేవ్ చేసేది కూడా, ఇప్పుడు తనూజ టాప్ లో ఉంది అనుకుంటున్నాం, రేపటి నుంచి తనూజ బిహేవ్ చేసే బిహేవియర్ చూస్తారు. రేపు వీళ్ళు చూస్తారు ఓనర్స్ కంపల్సరీ. అయిన తర్వాత వీళ్ళు బిహేవియర్ చేసి చూస్తారు. రేపు గేమ్స్ పెట్టినప్పుడు వీళ్ళ సంచాలకులు వీళ్ళు ఏం చేస్తారో చూస్తారు. ఇప్పుడు సంచాలక్ అవ్వాలంటేనే భయం వేసే పరిస్థితికి వచ్చింది. అవును, ఇవాళ అది తనుజకి ఇంకొక క్లూ కూడా ఇచ్చాడండి వెంకట్ వెంకట్ గారు. గారు ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, డాలిన్ బాల్ టాస్క్ లో ముగ్గురిని సంచాలకుగా ముగ్గురు ఎలా చేస్తున్నారు సంచాలకు మనకు చూపించాడు. అవసరం అయితే బిగ్ బాస్ మార్చాల్సిన అవసరం లేదు, ఒకరినే పెట్టి కంటిన్యూ అదే చేసేవచ్చు. అంటే టెస్ట్ చేస్తాడు, అంతే టెస్ట్ చేస్తాడు యాక్చువల్లీ ఎట్లా చేస్తున్నారు అనుకున్నాను. టెస్ట్ చేయడం కదా, మనకు చూపించాలని. గైస్ 1 minute. ఆయన Gautam టెస్ట్ అంటే నథింగ్ బట్ మనం చూపించడానికే కదా టెస్ట్ అంటే. సార్ కొత్త అతను వచ్చాడు, గౌతమ్ శ్రీనాథ్ అంట. సిద్ధార్థ్ శ్రీనాథ్ కాదు, సిద్ధార్థ్. ఓకే ఓకే. ఆయన చాలా హ్యాపీగా పేర్లు అటు ఇటు అవుతుంది ఫోన్. ఎంతైనా నీ రికమెండేషన్ కదా. అసలు నా రికమెండేషన్ అని ఎందుకు పెట్టిన ఆయనకి ట్యాగ్, నాగరాజు గారికి? నాకే అర్థమైంది. సిరి గారిని అడుగుదాను క్వశ్చన్. ఓకే సిరి ఓకే గారు మాకు ఓకే అలవాటు చేశారు. సార్ లాస్ట్ లో మాట్లాడుకుందాం లేదు, ఇప్పుడు కానీ పాయింట్స్ పెట్టండి. ఎందుకులే సార్, సార్ వాళ్ళల్లో మనం గెలవలేము సార్. అక్షిత్ గారు వదిలేయండి. కొంతమంది సంజన లేజీ 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 అంటున్నారు కదా, ఈ ఛానల్లో ఎంత మందికి ఆ పాయింట్ కరెక్ట్ అనిపిస్తారు? అమ్మాయి లేజీ అనిపించిందా మీకు షోలో? నేనైతే వన్ నో ఆఫ్ అని ది పిల్లర్ చెప్తాను. అండి. ఏమండి ఈ రోజు నేనైతే హార్ట్ఫుల్ గా చెప్తున్నానండి, సంజన BB9 కి వన్ ఆఫ్ ది పిల్లర్ అండి, వన్ ఆఫ్ ది పిల్లర్ అంతే నా లేదు, ఒపీనియన్. She is the person who raised a Big Boss from ground to first level. Arguments పెట్టి. ఇవాళ నాగరాజు నా ఎవ్వరు opinion, చెప్పలేకపోయారండి పాయింట్. సుమన్ తను గారిని చెప్పిందండి లేపిందంటే కూడా సంజన. ఆవిడే. ఏమండి సిరి గారు, సంజన ఇవాళ గారు ఎవ్వరు నాగార్జున ముందు మాట్లాడలేకపోయారు ఏది కెప్టెన్సీ విషయంలో. తను లేచి స్టాప్ 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 అన్నది అని చెప్పేసి భరిణి విషయం తను చెప్పింది, ఎవ్వరు చెప్పలా. ఏది 1కి 4 సార్లు అడుగుతుంటే ఎవరన్నా చెప్తారా తనుజ అని కూడా అడిగితే చెప్పలేదు, ఏం అవును. చేస్తాం. ఓకే. అసలు యాక్చువల్ గా ఆమె చాలా ఫెమిలియర్ అండి.
ఆమె బయట మీరు ఏదన్నా వీడియోస్ సంథింగ్ చూసుంటే పొలిటికల్ గా కూడా చాలా స్ట్రాంగ్. ఎవరు? చాలా డిబేట్స్ లో కూడా సంజన. చాలా డిబేట్స్ లో అవును కూడా అవును అవును అక్షయ్ ఓకే ఓకే గైస్, హేమచంద్ర కూడా జాయిన్ అవుతున్నాను. గౌతమ్ సిద్ధార్థ్ మీరు ఓకే ఉంటే అంటే అన్మ్యూట్ కాండి, లిక్కి లేకపోతే ఒక్క విషయం లిక్కి నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నప్పుడు డే 1 మాట్లాడొచ్చు సిరి గారు. డే 15 or 16 రన్ అవుతుంది. రైట్ నౌ వి డోంట్ నీడ్ దట్. చేసుకుందాం వి నీడ్ సాఫ్ట్వేర్ ఎస్ ఓకే ఎస్ పెర్ఫార్మెన్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్. లిక్కి నువ్వు లిక్కి రాకముందు మాట్లాడావమ్మా. గైస్ లిక్కి 1 minute. ఉమ్, మొత్తం డీప్ గా పోకుండా ఓకే పాలిటిక్స్ ఓకే అందరూ ఓకే ఆడి వరకే, వీఆర్ ఓకే నాట్ గోయింగ్ డీప్. నేను పాలిటిక్స్ లో అదే చెప్పండి, అదే ఆడి అన్నాను. వరకు ఓకే యాక్సెప్టబుల్, అంటే ఓకే డీప్ గా వెంకట్ పోతుంది. గారు అది ఎలా వెళ్తుంది అంటే తనకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బిగ్ బాస్ లో ఉందని రాకూడదని మనము నేను ఆ, ఏది వద్దు. చెప్పలేదు. ఉమ్, ఉమ్, ఐ నో దట్, ఐ నో దట్. yeah. హలో మీ వాయిస్ బాగుంటది వెంకట్ గారు. బ్యాక్ స్టేజ్ వెంకట్ పెట్టేసిన, గారు బ్యాక్ స్టేజ్ వెంకట్ పెట్టేసిన గారు నాగరాజు గారు హ్యాపీయే కదా. హ్యాపీ సార్, హలో హ్యాపీ. ఎవ్రీవన్. నన్ను పెట్టే నాకు నన్ను హాయ్ పెట్టే నాకేం చెప్పలేదు యాక్చువల్లీ. పానకంలో థ్యాంక్ యూ అండి, పుడకని తెలియదు. హలో వినపడుతుందా? హేమచంద్ర యా, మొత్తానికి ఎపిసోడ్ బాగుందిగా. బాగుంది అంతేనా? కాదు, అంతేనంటే నాకు నచ్చింది చెప్పాలి కదా. అంతేనా? హేమచంద్ర గారు మన హేమచంద్ర పాయింట్స్ గారు అన్ని చాలా అంటే నీ వచ్చినాయండి, మన ఎక్స్పెక్ట్ ప్యానల్ పాయింట్స్. హేమచంద్ర గారు ముందు ఆ పాయింట్ చెప్పండి. నాగరాజు అన్న, నాగరాజు అన్న, ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ నాకు. ఇదే చెప్తున్నాను. ఇక్కడ మనకు సెలబ్రేట్ అవుతుంది. ఇది గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ నుంచి వచ్చింది, మన ప్యానల్ ఒక్కటే కాదు. అదే ప్యానల్ అంటే సార్ తప్పుగా ఓకే, అనుకోవద్దు. ప్యానల్ సరే అంటే సరే మీ ఓవరాల్. మీ ఓకే ఓకే సాటిస్ఫాక్షన్ కోసం మీరు చెప్పిన పాయింట్స్ వచ్చినాయండి. ఓకే ప్రవీణ్ కుమార్ కెమెరా ఆఫ్ చేసుకోండి, యాడ్ చేస్తాను మిమ్మల్ని. హేమచంద్ర మాట్లాడు. యా, వీళ్ళు ఇది నామినేషన్స్ అనుకుంటారా నాగార్జున గారితో కూడా వీళ్ళు? అదే కదా. కాదు వాళ్ళు సైకో అన్న ఆడియన్స్ అంటే ప్రియ నాగార్జున మీదకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ గా కొడతదేమో అనుకున్నా. అది కా- ఏమ్రా కాదని అనుకున్నా. నాగార్జున అదే గారు చెప్పి సిరి పక్కన గారు, కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి అర్థం నేను కాదు. అందుకే చెప్పా, స్టూడియోలో ఉంటే షాకిని, డాకిని, యక్షిని అని పెట్టి వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్పి వీళ్ళు ముగ్గురికి ఏ పేరు తోటి బాగుందో ఆ పేరు పెట్టుకోమనండి సార్. ఇట్ ఈస్ బెటర్ ఫ్రమ్ ఆడియన్స్ టాక్ అని చెప్తారు. ఓకే ఓకే హేమచంద్ర కంప్లీట్ చేసి. యా, అంటే వీళ్ళు అట్లీస్ట్ పక్కన జనాలు కూడా జనాల ఫేసెస్ కూడా చూపించారు వీళ్ళు అనేటప్పుడు. ఎంత ఎక్సైట్ అవుతారు పక్కన ఉన్న ఆడియన్స్ కూడా. అప్పుడు క్లాప్స్ కొడుతారు, అవన్నీ పడుతున్నాయి. అయినా గానీ ఇది నా పర్స్పెక్టివ్. వాళ్ళకి ఉడుకుమోతనం వచ్చి సార్ మేమేం తప్పు చేశాం సార్, నేను ఎందుకన్నానంటే సార్ అంటూ వస్తుంది. ఏం మేడం గారు మీకే హేమచంద్ర మాట్లాడినండి. హేమచంద్ర గారు మీకే అలా పాపం. అనిపిస్తే, We cannot మీకే అలా అనిపిస్తే హేమచంద్ర మీకే అలా అనిపిస్తే సెలెక్ట్ చేసిన ముగ్గురు జడ్జెస్ కి ఎలా అనిపిస్తుంది చూసేవాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు. హలో హలో, ముగ్గురు కాదు, నలుగురు. నలుగురు ఓకే సారీ. You forgetting the most crucial person in the competition. వాళ్ళు నలుగురు షో చూస్తా వాళ్ళు అనుకుంటుంటారు, ఒరే నవ్వు. భలే వాళ్ళని సెలెక్ట్ చేసాము మేము, అగ్ని పరీక్ష అని. ఒకరోజు యాక్చువల్ ఒకరోజు వాళ్ళని తీసుకురావాలి, తీసుకొచ్చి చూపి. శ్రీముఖి వస్తుంది కదండి బీబీకి 8th or 9th లో ఎప్పుడో వస్తుంది. మామూలుగా వచ్చి మధ్యలో ఎవరన్నా తీసుకొచ్చి చూపించాలి, నవదీపుడు గారు ఎవరినోడు. ప్రవీణ్ కుమార్ ఉన్నారా? సార్ మాట్లాడచ్చా? కూడా అసలు చాలా ఎక్సైట్మెంట్ తో తీసే ఈ రోజు నేను. అయితే ఏమైందంటే నాగార్జున గారు ఇంతసేపు చెప్పినా కూడా మన ఏమంటారు, మన ప్రియ గారు కానీ శ్రీజ గారు కానీ అసలు వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఆయన మరీ చెప్తున్నారు. వాళ్ళకి మీరు అచ్చులు పుచ్చుకొని మాట్లాడకండి అని చెప్పినా కూడా అసలు ఎంత ఇరిటేషన్ అనిపిస్తుందంటే వాళ్ళు ఇంకా అసలు మారదండి, నాకు అర్థం కాదు. ప్రతిసారి అదే అక్కడ పెద్ద హోస్ట్ ఉన్నారు, అక్కడ ఆయన అంత పెద్ద మనిషి మాట్లాడుతున్నారు కదా, అలాంటి పెద్ద మనిషికి మనం వాల్యూ ఇవ్వాలి కదా, అని చెప్పింది మనం వినాలి కదా అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు.
టూ ప్రియాను మచ్ అసలు శ్రీజ కదా, ప్రియా ఎంత శ్రీజ ఇరిటేషన్ అంటే కదా అంత ఇరిటేషన్ అండి. సార్, ప్రియా ఎస్ అండ్ ఎస్ శ్రీజ ఎస్ కదా. అండి, ఎస్ మేడం, ఎస్ మేడం. వాళ్ళిద్దరూ కూడా అవునండి, ఈరోజు అవును. సరిత హరీష్ ని బిగ్ బాస్ నే తిట్టాడు సార్, బిగ్ బాస్ నే తిట్టాడంట. ఓకే 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 అసలు నిజంగా గైస్. అండి, వాళ్ళు మార్చుకుంటలే తెలుసా వాళ్ళు అసలుకి. యా నాకు యా ప్రవీణ్ కుమార్, చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఐ నో లైక్ మీరు బయట ఉన్నారు. సారీ 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 సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్. గౌతమ్ ఉన్నారా? ఉంటే మాట్లాడండి. యా గైస్, గౌతమ్ హలో హలో సిద్ధార్థ్ హలో గారు, గుడ్ నైట్. గుడ్ గుడ్ నైట్. నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్, బై బై, అంటే బై ఇప్పుడు బై. గుడ్ నైట్ కదా. సిరి గారు ఓకే హ్యాండిల్ బై. చేయాలి. మాట్లాడండి సార్. సిరి గారు వెల్కమ్ మీరే సార్. హ్యాండిల్ చేయాలి. కొత్త పర్సన్ అక్షిత్ వచ్చిండ్రు, మీరు గుడ్ పిలవంగానే. గుడ్ వెల్కమ్ నైట్. సార్. గుడ్ నైట్ అనగానే వెల్కమ్ నాకు వెల్కమ్. ఏమనిపిస్తుంది అంటే యుఎస్ లో నైట్ అయ్యే వరకు లైవ్ నడవాల్సిందే. అబ్బో, ఇవాళ శనివారం, ఇవాళ సాటర్డే. మ్యాచ్ ఉండాలి. సాటర్డే ఎస్ సాటర్డే. సండే మ్యాచ్ ఉండాలి. ఇప్పటివరకైనా ఉంటామని చెప్తున్నారు నాగరాజు గారు, సిరి గారు. టుమారో సండే. ఓకే ఓకే. ఒక రోజు కూర్చోబెట్టారులేండి తెల్లారులు. అవును, ఒక రోజు తెల్లారంటే నడవదు ఇక్కడ. నిన్నెవరు కూర్చోమన్నారు? ఎవరిని అప్పుడు మాట్లాడకుండా ఒకసారి ఎందుకు కూర్చోండి. రమ్మన్నారు? నువ్వు వచ్చి మళ్ళీ తెల్లార్లు మేం కూర్చోబెట్టావంటావు. నాగరాజ్ గారు ఏదో కమెంట్ వచ్చింది. నాగార్జున బిగ్ బాస్. నాగార్జున బిగ్ బాస్ నెక్స్ట్ స్టెప్ ప్రియా అండ్ శ్రీజని నెగిటివ్ గా చూపించడం. ఆనెస్ట్లీ వాళ్ళ ఫేసెస్ మాడిపోయినాయి వాళ్ళ. మాడిపోయి వాళ్ళు. మీకు అలా అనిపించింది ఫనీ గారు, నాకేం మాడిపోలా. నాగార్జున మీదకేమో ఒక యుద్ధం వెళ్తుంది, ఇంకోటి చెయ్యి ఎత్తుతుంది. ఎందుకంటే ఇద్దరిని ఒకసారి మాట్లాడొద్దు అన్నారు కాబట్టి. తను లేదంటే అలా అన్నంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక టైంలో అండర్ అయిపోయిందండి. ఏంది నేనేం చెప్పలేను, ఓకే ఒప్పుకుంటున్నా అని కూడా అన్నదండి సిరి గారు. అవును, వన్ టైంలో అసలు చెప్పలా, కళ్యాణ్ ది తప్పే, నాది అపాలజీ అని చెప్పింది, నాది ఫెయిల్ అని మన చెప్పేసి లైవ్ చెప్పింది. కి ఇంతమంది ఛానల్ కి చెప్పడానికి వస్తారు కదా, ఎవరైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఈ తప్పు అనుకున్నాను సార్, పొరపడ్డాను సార్ అని ఎవడైనా చెప్తున్నాడా? అందరూ పర్ఫెక్ట్ గా ఆన్ టైం ఆన్ పాయింట్ మీద ఉంటాం. ప్రియా సార్ నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు సార్, నా మిస్టేక్ సార్, ఐ అగ్రీ సార్, నేను తప్పు చేశాను, అక్కడ అన్ఫేర్ జరిగింది. మళ్ళీ వెళ్ళి అడిగితే అది అన్ఫేర్ కాదు సార్, నేను వేరేది అనుకున్నాను సార్. లాస్ట్ టైం కూడా సార్ నేను ఫస్ట్ ఆడవాళ్ళు అన్నది నాది తప్పు ఉంది సార్, తర్వాత నా తప్పు లేదు సార్, నేను తర్వాత అడిగాను సార్. ఏం మాట్లాడు అస్సాం నాకు నెక్స్ట్ అర్జున్ రెడ్డిలో మాట్లాడతాడు అక్షిత్, కదా. ఐఆర్సిటిసి మధ్య ఆధార్ అథెంటికేషన్ పెట్టిందనే గానీ లేకపోతే వీళ్ళకి ఎప్పుడు అథెంటికేషన్ ఉన్నాయి. అదే నెక్స్ట్ వీక్ ఇందాక ఛానల్ రానుంటారు ఇవాళ. అదే అందరికంటే ఎక్కువ రెడ్ అదే ఎరిపప్పు అయింది ఎవరు అని అంటే కళ్యాణ్ ఎవరు అన్నారు. ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడ నవ్వేం వచ్చిందంటే కళ్యాణ్ అడిగినప్పుడు సార్ నాకు రీతు హగ్ ఇచ్చింది సార్ కాబట్టి ఆమె ఏం చేసినా రైటే సార్ అని చెప్తాను. వాళ్ళిద్దరికి మీరు అలా అనుకుంటున్నారా? నేను ఇంకో విధంగా చెప్పమంటారు సార్. ఇప్పుడు నేను ఏమన్నా రీతు నాకు దూరం అయింది, ఇప్పుడు డెమాన్ గాడు అలాగూ డౌన్ ఉన్నాడు రీతు విషయంలో. నేను వదులుకోను సార్ ఈ ఛాన్స్. అతని ఉద్దేశం నాకు కావాలి సార్. కాదు లిక్కీ బ్రో, అతని ఉద్దేశం ఏందో చెప్పనా? ఇప్పుడు డెమాన్ పవన్ పోయి నేను రావాలి అని ట్రయాంగిల్ స్టోరీ తెలుగులో చెప్పింది అదే కదా, తెలుగులో చెప్పింది అదే కదా నాగరాజ్ గారు. నేను ఫస్ట్ టైం చూసిన అండి, లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని మరీ పోయి ఎమోషన్ హగ్ ఇచ్చాడు, లైక్ ఏడవటం. అయ్యండి ఆ తొడవటం కూడా చూడండి, వాటర్ ఒక్క చుక్క రాలేదు, అదేమో కేకలు పెడుతుంది, ఇతనేమో టిష్యూ పేపర్ తో చేస్తున్నాడు ఓ అని చెప్పేసి. అది కాదు, ఆమె కాదు, రీతు చౌదరి అను. రీతు అను. అనండి. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ సిరి గారు మీకు ఎవరో హాయ్ చెప్పింది సిరి గారు కామెంట్ బాక్స్ లో. ఇది అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం. మీరు 2 రోజులు ప్యానెల్కి రారా? ప్లీజ్ నేను 1 వీక్ రాను, నెక్స్ట్ వీక్ అంతా. ప్లీజ్ దయచేసి దండం పెడుతున్నా, మీరు అందరూ కూడా లైక్ చేయండి. అక్షిత్ ఈ ఛానల్ అసలు వైరల్ అయిపోవాలి అసలు.
వైరల్. ఓకే. ఏమండి పాట మీరు పాడకండి రాకపోతే ఎట్లా ప్లీజ్. అండి? కానీ మీరు రండి. ఒక విషయం, రండి అంటే మరీ బాగుంది. ఆఫీస్కి వెళ్తున్నా, మేనేజర్ ఎగిరిదంతాడు. కాదు, అక్కడికి వెళ్ళి అక్షిత్ అని అరవాలంట ఆఫీస్కి వెళ్ళి. లేకపోతే నాగరాజు గారు చెప్తాను, నాగార్జున గారి పాయింట్ కాదు, నాగరాజు పాయింట్ గారు కాదు, ఇది మీరు తప్పు. మా మేనేజర్ వచ్చి అంటాడు, ఏ కెన్ యూ డూ దిస్ వర్క్ అంటే, నాగరాజు గారు మీరు మధ్యలో మాట్లాడుకోండి. ఏమండి మీరు కానీ ఉండలేరు మధ్యలో టీకో లేకపోతే ఇంకోటో బయటకు వస్తారు ఆఫీస్ నుంచి. లైవ్ చాలా బ్లూటూత్ పెట్టుకుని వింటానులే, ఆ వింటాను. అది కామన్, అది మనకి పిచ్చి, ఇంకా తప్పదు. ఇప్పుడు నేను వాస్తవంగా నిన్న వెళ్ళి వెంటనే రియలైజ్ అయ్యి వచ్చా, అంతే మనకి పిచ్చి. ఇంకా ఇది అక్షిత్ ప్యాన్లు పిచ్చి. వెంటనే రియలైజ్ అవ్వలేదులే, నిద్ర రాదని చెప్పి వచ్చానని చెప్పండి. మీరు ఒక్కొక్కసారి హార్ట్ నుంచి చెప్తారా, ఎట్లా చెప్తారా అర్థం కాదు నాగరాజు గారు. మీ పాయింట్లు రియలా లేకపోతే నేను నిద్రలో ఉన్నా కళలో ఉన్నా? కానీ పాపం అక్షిత్ గారు ఈ మీకు నా మాటలో కెప్టెన్సీ హార్ట్ఫుల్ టాస్క్ లో అనిపిస్తుందో లేదో మీ మనస్సాక్షికి తెలుసు. ఇంకా దాని ఓకే గురించి ఓకే నేను enough. ఓకే ఓకే, అందుకే ఒక్క అన్నా. అవునవును, ఆయన ఒక్కడికే మనస్సాక్షి ఉంది, ఎంటైర్ మాకు మాత్రం మనసు సాక్షి లేదులే. అన్నావుగా కానీ ఒకరికి నిద్రపోతున్నావని, అట్లా అన్జస్టిస్ ఉంటది నీ అయింది మనస్సాక్షి. అక్షిత్. ఇప్పుడు అక్షిత్ గారు ఏం మాట్లాడారు, ఎంత సాఫ్ట్ గా, మీరు ఎట్లా మాట్లాడారు, ఇదే మీ అక్షిత్ ఇద్దరు ఒకటే, కానీ అక్షిత్ ఇద్దరు ఒపీనియన్స్ గేమ్ ఒకటే. ప్లీజ్, బిగ్ బాస్ గురించి అమ్మో, మాట్లాడదాం, మాకు బిగ్ చెప్పండి బాస్ చెప్పండి. ఓకే కావాలి. అక్షిత్ ఒక్కరికైతే అన్యాయం జరిగింది. అక్షిత్ ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి, కానీ అతను లవ్ సిరి ట్రాక్ గారికా? చేస్తున్నాడు. లవ్ ట్రాక్ చేయొచ్చు, చాక్లెట్ తినొచ్చు, కానీ పాపం అతను న్యాచురల్ గానే ఆడాడు. ఆ థర్డ్ రౌండ్ లో అతన్ని షర్ట్స్ చూసి డిమోన్ పవన్ ని ఆ థర్డ్ రౌండ్ లో ఎలిమినేట్ చేస్తుంటే, అసలు డిమోన్ పవన్ కూడా ఎఫర్ట్స్ బాగా ఆడాడు. డిమోన్ పవన్ ఇద్దరు వచ్చి అటాక్ చేస్తుంటే బాగా ఆడారని అయ్యా చెప్పేవాళ్ళు. నేను మేడం కళ్ళు గారు లేని రేపు కపోతిని అయ్యా, ఆడమను, ధర్మం చేయండి అయ్యా. రేపు ఆడమను అయిపోతాడుగా రేపు డిమాండ్ పవన్. ఇవాళ ఎక్కువ ప్లేస్ అయింది కదా, నాకు వద్దని చెప్పి రిజెక్ట్ చేసి ఈ ఇవ్వటం. రోజు ఇంకా అయిపోయింది. నాకు చాలా అయిపోయింది మేడం. నచ్చింది తెలుసా, గూస్ బంప్స్ కూడా వచ్చినాయి. అసలు అప్పుడు రీతు వెనక్కి చూస్తుంది, అది రీతు డిమాండ్ పవన్ వెనక్కి. వద్దన్నప్పుడు బాగుందబ్బా. రీతి ఇక్కడి నుంచి ఒక కార్నర్ రీతు ఇచ్చి ఎమ్మటే చూడండి, అసలు అరే సీరియస్ గా నేనేమన్నా చూస్తుంది. పిచ్చిదాన్నారని కోసం అంత ఫైట్ చేశాను అన్నట్టు. కాదు నేను సేవ్ అవ్వాలి కదా నామినేషన్స్ లో రేపు. అదే కదా ఫస్ట్ టాపిక్. ఒరే ఎవరిని సేవ్ చేస్తావురా నువ్వు కెప్టెన్ అయితే అంటే, నేను రీతుని సేవ్ చేస్తానంటే తనుజ కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి, ఇమాన్యుయల్ నువ్వెవరిని సేవ్ చేస్తావు అంటే, నేను పెర్ఫార్మెన్స్ ని బట్టి చూస్తాను కానీ నేను మనిషిని బట్టి చెయ్యనని చెప్తే, తనుజ అంటది అందరూ రీతు 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 అంటున్నారు, నాకు చాలా ఇదిగా ఉంది, బాధగా ఉంది అని అంటది కూడా. సో వీళ్ళంతా కెప్టెన్ చేసి సపోర్ట్ చేసేది సేవ్ అవ్వడానికి. అంటే ఏమంటే అలా ఒకవేళ సేపు నామినేషన్స్ లోకి వచ్చిన రీతు చౌదరి ఏమో వెంటనే వెళ్ళిపోయే క్యాండిడేట్ ఏం కాదండి. రీతు చౌదరి మాక్సిమం 7-8 వీక్స్ ఉండే వ్యక్తే. ఎంత ఇప్పుడు నేను ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. రేపు యాక్చువల్ నాగరాజు గారు రేపు ఇదే గేమ్ పెడతారంటారా, వేరే గేమ్ పెడతారు? సేమ్ గేమ్ అండి, సేమ్ గేమ్ గేమ్ అని చెప్పారా? చెప్పారండి. సేమ్ గేమ్ అని చెప్పాలా, తెలిసి సేమ్ కంటెండర్స్ సేమ్ సంచాలక అని చెప్పాడు. 4 members నాకు తెలిసి సేమ్ గేమ్ 4 members పెడతారని చెప్పారు, కానీ సేమ్ గేమ్ ఉండదు. సార్ రేపు సపోజ్ మనీష్ గెలిస్తే పరిస్థితి ఏంటండి? మనీష్ ప్లేస్ లో వేరే ఎవరిని ఉన్న సెలెక్ట్ చేసుకోని చెప్తారేమో మనీష్ ని. భలే ఉంటుంది అసలు రేపు. నాగరాజు గారు రేపు ఎపిసోడ్ లాస్ట్ లో మనీష్ వెళ్ళిపోయేది. వెంకటన్న ఒక నిమిషం, నాగరాజు గారు రేపు ఎపిసోడ్ లాస్ట్ లో మనీష్ వెళ్ళిపోయేది, ఫస్ట్ లోనే గేమ్ పెడతారు. సోమవారం రేపు అన్నాడు. గేమ్ అయిపోయాక బ్యాగ్స్ బ్యాగ్స్ రేపు పెట్టేదానికి ఎందుకు ఇంకా సంచాలకి ఎందుకు అంటే ఆయనే చూస్తున్నాడు కదా. అక్కడ కూడా అంటే తను లేనప్పుడు పెడతారు కదండి అప్పుడు అంటే వెంకట్ గారు ఇక్కడ మీకు అర్థం కావట్లా. రేపు కూడా గుడ్డిగా నేను పట్టుకున్న గొంతులకు 3 కాళ్ళు అందనుకో. ఎత్తండమ్మా ఎత్తండి గోవిందా గోవిందా అనుకుంటూ గొడవ. అటైతే రేపు పెట్టే పని అయితే మనకి ఫస్ట్ వీక్ లో పెట్టిన ఓనర్స్ కాసుకొని చూడండి,
కనిపించి కనపడకుండా పెట్టే చూసారా, అలా పెడతారేమో, అప్పుడు మనకు కూడా అర్థం కాదు అది. సేమ్ ఇలానే 7th వీక్ లో జరిగింది అనుకుంటా లిక్కి. ఏది మన ప్రిన్స్ ది ఏదో ఫౌల్ చేస్తే దానికి మళ్ళీ సెవెంత్ వీక్ సెవెంత్ ఎపిసోడ్. ఏ ప్రిన్స్? ఎక్కడ ఏ ప్రిన్స్? సీజన్ సీజన్ ఫస్టా? సీజన్ కాదండి, అండి ప్రిన్స్ అంటే ఈ ఇతనండి హిందీ మాట్లాడుతూ ప్రిన్స్ ఉంటాడు. యావరా అయ్యా 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 యావర్ యావర్. మీరు అయ్యా యావర్ అమ్మా యావర్ 7th యావర్. ఏ రాష్ట్రానికి ప్రిన్స్ అందాం అనుకున్నా. సిరి గారు ఒకసారి కదా? నాగలోకంటే బిగ్ బాస్ 7 ప్రిన్స్ సెకండ్స్ వచ్చి అదే అదే నాకు షాక్. సీజన్ ఫస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి అనుకున్నా. కాదు హేమచంద్ర గారు, మీ అందరూ బిగ్ బాస్ చూస్తారు కదా, మీ అందరికి ఒక క్వశ్చన్ కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్పండి. అడిగిన పాయింట్ 14 మెంబర్స్ బిగ్ బాస్ లో జెన్యూన్ గా ఆడుతుంది ఎవరు అంటే మాస్క్ లేకుండా అసలు ప్యూర్ సోల్ గా? అంటే ఏదంటే కరెక్ట్ గా అట్లా అరవటం కానీ ఏదైనా కానీ అనుకుని చెప్పండి. నారాజు ఇన్నోసెంట్ కాదు, తనుజ కాదు. తనుజ చాలా తెలివిగా ఆడుతుంది. నాకైతే సుమన్ శెట్టి అనిపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ. నాకైతే సంజన అన్నిటి కన్నా నవ్వు ఎక్కడొచ్చిందో తెలుసా సుమన్ శెట్టిది? రీతు చౌదరి వచ్చి గేమ్ ఆడుతుంది కదండి, గేమ్ పరంగా ఓకే. అంటే అదే యాక్చువల్ గా సంజన దగ్గర స్వేక్ ఓకే పక్కన పెట్టండి. సంజన దగ్గర ఉన్న పాజిటివ్ ఏంటంటే ఆమె అనుకున్నది మాట్లాడేస్తుంది. అది తప్పో రైటో తర్వాత సంగతి అర్థమైందా. ఇప్పుడు ఆమె ఫస్ట్ వీక్ లో కానీ ఎలిమినేట్ అయ్యి ఉంటే అసలు తెలుసుండేదే కదా ఆమె గురించి. ఇప్పుడు రేపు 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 కొంచెం జనాలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడాలో అదే, ఈ రోజు కూడా అదే కదా. ఆమె ఫస్ట్ అసలు ధైర్యంగా లేచి రైట్ లేచి కూర్చుంది కదా. హేమచందర్ నిన్న ఎపిసోడ్ లో సుమన్ శెట్టి గారిది ఏడ్చాడు రీతు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, నా రీతు నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని ఏడ్చాడంట. ఎంత క్యూట్ గా చెప్తారో అదొకటి. మళ్ళీ వాళ్ళు రక్కెత్తున్నారమ్మా, నన్ను రక్కెత్తున్నారమ్మా, నేను చేయనమ్మా. క్యూట్ కోపంలో అసలు యాక్చువల్ బాస్కెట్ తగిన దానికి యాక్చువల్ గా నాగరాజు బాస్కెట్ తగిన దానికి మేము వెనకాల ఓజీ బ్యాక్గ్రౌండ్, ఓజీ టీమ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి వేసారు. అసలు అదిరిపోయింది అది. ఓజీ మ్యూజిక్ వెనకాల బ్యాగ్ తనేటప్పుడు నేనేం పెట్టానో తెలుసా? అర్జునుడు కాదు వీడు, అభిమన్యుడు కాదు అన్న సాంగ్ పెట్టా. నాకు అట్లా కాదు, వీక్ 1 లో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవాలని గట్టిగా కోరుకున్నారు. ఇప్పుడేమో నాకు ఆ వీక్ అసలు నిజంగా గట్టిగా చెప్తున్నానండి, అస్సలు నచ్చలేదు తెలుసా. ఈ వీక్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. నామినేషన్స్ లో సంజన అని అంటారు కదా, కాదు అసలు ఫ్లోరోసైన్ ఇది అడగలేదేందండి? ఫ్లోరోసైన్ ఏముంది అడగనీకేముంది అంటే మీకు అనిపించిన ఏం లేదు, అంతా డొల్లా. కేవలం మనం కామనర్స్ ని పంపించాలనే ఉద్దేశంతో ఓట్లు పడతాం తప్పించి, లేకపోతే ఫ్లోరోసైన్ డేంజర్ జోన్ లో ఉండేదేమో. మనమా మీరా అందరూ పబ్లిక్ కాదు, మమ్మల్ని కలపకండి. మేము అసలు ఎవరికి ఓట్ అయ్యింది నేను. మీరే చెప్పారులే నిన్న ఓటేసానని, ఎందుకు లేకని వద్దు. వేరే కంట్రీలో ఉన్నారు నాగరాజ్ గారు, చేయలేదు. జియో పని చేయదు. మీరు అందరూ నమ్మకండి. ఏదో అనుకుంటారు కానీ నాగరాజు గారు గుంట తవ్వుతారు, మరి దాంట్లోకి మీరే వెళ్ళి కూర్చుంటా అంటే మేము ఏం చేస్తాం? అంటే అసలు అందరు నమ్మేటట్టు చెప్తారు, ఈవిడ ఇలాంటిదే అన్నట్టు నన్ను జడ్జి చేసేస్తారు. నేనేమన్నాను, అలా వెయ్యండి అయితే అన్నాను. ఆశా సైనిక్ వేస్తే అప్పుడు లీస్ట్ లో ఉన్న ప్రియా వెళ్ళిపోద్దేమో అన్నా. కానీ సిరి గారు, నాగార్జున గారు కూడా హిందీ మాట్లాడేస్తున్నారు. సంజన కోసం అండి. సంజన ఇవాళ భలే క్యూట్ గా భలే నవ్విచ్చాడు అక్కడ. మళ్ళీ నాకు వచ్చిన తోడ పేదాలో హిందీ ముందు మీ హిందీ ఎంత అండి?
ఓకే, మీకు అది నాకు కూడా వచ్చు చూడండి. హిందీ. కానీ నాకు సంజన వచ్చండి బానీపూరి లిక్కీ భయ్య భయ్య తోడ పేస్తాలు. నాకు ఇంకా ఎక్కువ వచ్చు. ఇదిరాకో ఇదిరాకో లిక్కీ భయ్యా తోడ పేస్తాలు. కాదు లిక్కీ ఇది రాయి ఉండండి. అక్కడికి వద్దు మళ్ళీ వద్దు, వెళ్తారు. మీ అక్కడికి హిందీ వెళ్ళి మీ హిందీ వద్దండి. అక్కడికి నెక్స్ట్ వెళ్ళి ఇది నెక్స్ట్ రాయి. అదొకటి. ఇవాళ ఏమండి హరిత గారు కూడా తనూజాని పొగిడారండి. ఓకే, అవునండి, అవును. ఉమ్. పొగడారు లేదండి, వాళ్ళు కనెక్ట్ అయ్యారని చెప్పాను. తనుజ తనుజకి హై పోస్టేజాలు, నాగరాజు స్కై హైలో ఉంటాడు కదా. కాదు తనుజ అంటే అడ్మైరర్ ఇంకా. అదే తనుజకి చిన్న ప్లస్ వస్తే చాలు, నాగరాజు స్కై హైలో ఉంటాడు. నాకు ఒక డౌట్, అక్షిత్ మీరందరూ ఆగండి. అక్షిత్, నువ్వు ఎంకరేజ్ చేయవు కదా కంటెస్టెంట్ ను సపోర్ట్ చేస్తుంటే ప్యానెల్లో. ఇప్పుడు ఏదో నాగరాజు లైన్ లో గారు మాట్లాడాము, లేలే దాన్ని పర్టికులర్ గా గుచ్చి అడగద్దండి. లేలికి నాగరాజు గారు సపోర్ట్ చేస్తారులే. ఆ ప్లస్ అయితే ప్లస్ అని తీసుకుంటాను, కానీ మైనస్ అయితే కాదు కూడా ఇలా నాకు ఒక తీసుకుంటారు. డౌట్, చూసి నాగరాజు గారు ఒక డౌట్. తనుజ ఏడుస్తుంది కదా, అప్పుడు మీరు బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తారా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తారా? మేడం గారు, నేను తప్పుని తప్పు అని ఖండిస్తాను, రైట్ అని ఖండిస్తా. ఎవరైనా ఆ రోజు సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడేగా కాదు చెప్పింది. మరి, నేను కాదండి, అడిగిన రెండు క్వశ్చన్ ఖండిస్తే ఏంటి, మీరు తనూజ ఏడ్చినప్పుడు మీరు ఏం చేస్తారని అడిగాను. చూస్తాను. కాదండి, మీరు నేనే తప్పును కూడా ఖండిస్తారు, రైట్ కూడా ఖండిస్తారు కదా. ఇప్పుడు మీరు సంజన ఏడిస్తే మీరు వెళ్ళి ఏడుస్తారా కూర్చొని? నేను బిగ్ బాస్ లో నా 14 మంది కంటెస్టెంట్లు ఏడిస్తే గానీ నేను ఏడవను. అబ్బా, అలా జరిగిందా? అంటే మీరు అలా ఏడ్చారు వచ్చాను. నాగరాజు. ఒప్పుకుంటురా లేకపోతే 14 కంటెస్టెంట్లు ఏడుస్తే కానీ ఏడవనండి. 14 కంటెస్టెంట్ల ముందు ఈ సీజన్ అర్ధాంతరంగా ఆపేస్తున్నాం అన్నది. అప్పుడు ఏడుస్తాను. బిగ్ బాస్ ఎండ్ అయిపోతున్నప్పుడు ఏడుస్తాను. అక్షిత్ ఛానల్ 2 minutes అన్నప్పుడు ఏడుస్తాను. అక్షిత్ ఛానల్ ఇంకా హైప్ మీరు కావాలి 30 నా కోరిక. 30 seconds అంటూ 30 minutes చేయడానికి ట్రై చేస్తాను. ఫనీ కామెంట్స్ పెడతాడు కదా, ఈవిడి వదలయ్యా. అర్చన గారు వచ్చారే. ప్రే ఫర్ డబుల్ ఎలిమినేషన్ అంట శ్రీజాన్. ఇట్లాంటి కామెంట్ అని మీరు ట్రిగర్ అయ్యండి రా. ఓకే, అర్చన గారు అది అవ్వదండి. మీ నీడ్ దట్ అత్తియండి. అయ్యో, వాళ్ళిద్దరిని ఇవాళ మనీషిని తీసేసి రేపు పొద్దున అర్చనాన్ని ప్రియాన్ని తీసేసారు అనుకో, కామన్ అతి చేసి వాళ్ళు ఉంటారండి. పవన్ కళ్యాణ్ డెమానిక్ పవన్ దొందు వేసుకుంటూ బూడిద రాలినట్టు. నామినేషన్ లోకి ఇంతవరకు రాలేదనుకుంటా శ్రీజ. కాదు, సంజన ఏమో మానిటర్ అన్నమాట. రేపు మండే శ్రీజ ప్రియ సంజన కింద పని చేయాలి. సంజన చెప్పినట్టు చెయ్యాలి. ఎలా ఉంటది? అదే జరుగుతుంది. డీమన్ పవన్ ఫుడ్ రీతు కింద మానిటర్ ఏమో డీమన్ పవన్ సంజన. చేయాలి. కాదండి, ఉన్నదే 4. దాంట్లో ఒకళ్ళు క్లీనింగ్, ఒకళ్ళు బాత్రూమ్ క్లీనింగ్, ఒకళ్ళు ఈ క్లీనింగ్. మీరు ఒకటి గెస్ట్ వెంకట్ గారు, మీరు ఒక ఎపిసోడ్ లో ఒకటి గెస్ట్ చేయలే, అబ్జర్వ్ చేయలే. మనోడు చాక్లెట్ వేఫల్ తీసుకొచ్చి బ్లాంకెట్ కింద నుంచి రీతుకి ఇస్తున్నాడు. రీతు ఏమో బయటికి తీసి ఓపెన్ గా తింటూ ఉంటది. అది పోనీలే పాప తెచ్చాడు కదా అని ఒక వేఫల్ ఇస్తే నువ్వు కొరికి నేను తింటా అంట. నీ అగమా అదే నాగార్జున గారు అదే వేసారు ఇవాళ పబ్లిక్ గా. అది నువ్వు ఇవాళ చూసినావు? అది మొన్నే మనం మాట్లాడాము. కాదు, తనుజని అడిగినప్పుడు ఏం చెప్తుంది నాగార్జున గారు? అడిగితే కళ్యాణ్ అడిగితే ఓ స్వీట్ అంట. కాదు, అలా అర్థమైందిరా నీకు అన్నాను నేను. తర్వాత తనుజ అంటే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నానండి. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. తన అసలు
యాక్చువల్ నాగరాజు గారు నేను వెయిట్ చేసి దేనికోసం అంటే రేపు అతను మనీష్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీద టాస్క్ ఇస్తారు కదా ఒక్కొక్కరి గురించి చెప్పని, అప్పుడు ఏం చెప్తాడు, ఎంతసేపు చెప్తాడు? అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడండి. ఓన్లీ ఒక లేదు ఇప్పుడు కాదండి, ఒక బోర్డు తీసుకుంటాడు, ఒక బోర్డు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక బోర్డు తెప్పేమంటాడు, పేర్లు రాస్తాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఆహాహాహా. నేను చెప్తా ఉండండి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కామనర్స్ అందరినీ యాక్టివిటీ రూమ్ కి రమ్మనండి, వీళ్ళ వరకే చూపియండి అని చెప్పి వీళ్ళకి చెప్పి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సెలబ్రిటీస్ రమ్మని వీళ్ళకి చెప్పేసి, వాళ్ళకి నేను చెప్పాను కదా మీకు కామనర్స్ తో జాగ్రత్త, నేను చెప్పాను కదా మీకు సెలబ్రిటీస్ తో జాగ్రత్త. సార్ వెంకట్ గారు ఇవాళ చాలా స్కోప్ తీసుకోవచ్చండి. మనీష్ ని అడిగాడు పాయింట్స్. మనీష్ లేచి ఏం అడిగారు, చెప్పాడో కూడా అర్థం కాల అసలు. రూచికి అతను చాలా పోయింది. ఆయనకి ఈ రోజు మొబ్బులు ఇడిపోయి. నేను ఒక పాయింట్ లాస్ట్ సీజన్ లోనే పెట్టాను అండ్ ఈ సీజన్ లో కూడా పెడదాం అనుకుంటున్నా. దే నో అండి, బికాస్ ఆఫ్ వాళ్ళకి ఎవ్రీ టైం వీకెండ్ ఒక డ్రెస్సెస్ వస్తాయి. ఆ డ్రెస్సెస్ లో దే నో దట్ ఈ డ్రెస్ వచ్చింది అంటే మూడు డ్రెస్సెస్ పంపిస్తారంట. నేను ఆఫ్టర్ బిగ్ బాస్ మిగతా వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ చూసాను, పేర్లు చెప్పను. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెప్పారు 3 డ్రెస్సెస్ పంపిస్తారంట, 3 డ్రెస్సెస్ లో ఒక డ్రెస్ బీబీ టీమ్ సెలెక్ట్ చేస్తారంట. సో వీళ్ళు ముందే ఎలాగో ఆ డ్రెస్సెస్ కి సంబంధించినవి అన్ని ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి ఈ 3 డ్రెస్సెస్ మేము పంపిస్తే ఈ మూడిట్లో ఏది వచ్చినా కూడా నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అని నువ్వు ఫిక్స్ అయిపో అని డెఫినెట్ గా బయట వర్కౌట్ చేసుకుంటావు. అఫ్కోర్స్ అదేం తప్పు కాదు. అది కూడా ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా వేరే వాళ్ళు చెప్పారు కూడా నాకు. ఏమని చెప్పారంటే, వాళ్ళు గనక ఆ డ్రెస్ వేసుకొస్తే చెప్తా, ఫన్నీగా చెప్తా, ఆ డ్రెస్ వేసుకొస్తే బాగా ఆడుతున్నట్టు, వేరే డ్రెస్ కలర్ వేసుకొస్తే బాగా ఆడినట్టు ఇంప్రూవ్ అవ్వాలి, నువ్వేం లేదు అని. అయితే వాళ్ళు మర్చిపోయారంట ఆ డ్రెస్సుల గురించి, ఆ కోడ్ల గురించి. నార్మల్ గా వేరే డ్రెస్ వేసుకొస్తే అదేంటి నేను బాగా ఆడట్లేదా. కాదండి, ఇప్పుడు మనీష్ వాళ్ళ ఫాదర్ కి షర్ట్ తెచ్చింది, ఇప్పుడు దాని సంగతి ఏంది? ఫ్యామిలీ అదే ఇంటికి వెళ్ళి ఇస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి రాగానే క్యాబో వెయిట్ చేస్తుంది. అది ఎక్కి బాబు నాన్నగారి ఇంటికి పయనంగాము. కానీ తనేమన్నా కంపెనీకి ఓనర్ అండి లిక్కీ గారు? ఫోర్బ్స్ మ్యాగజైన్ 30th గా పేజ్ లో వచ్చిన ఆయన బిగ్ బాస్ లో సెకండ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యారు. చూడండి, వీధి పేరు అయితే ఉంటారు వీళ్ళే. డోంట్ డిగ్రేడ్ దెమ్ సిరి గారు. అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, ఇన్సైడ్ అవుట్ సైడ్ మాట్లాడదాం. కాదమ్మా, ఇక్కడ ఓడిపోయారు, అక్కడ విన్ అయ్యారు లైఫ్ లో అంటున్నా. ఇది అంటే మనోడు ప్రతి దాంట్లో నెగిటివ్ చూసి పాజిటివ్ ఫస్ట్ అది చెప్పాలి, తర్వాత ఇది చెప్పాలి. మనీష్ ఫస్ట్ వాట్ ఎవరు ఏదన్నా వర్డ్ చెప్పినా మంచిగా తీసుకోవట్లేడు, నెగిటివ్ గా ఆలోచించి దాంట్లో ఎన్ని విధాలుగా నన్ను ఎవరన్నా వచ్చి హాయ్ బ్రో అని పలకరించిన, అమ్మ నేను ఎందుకు పలకరించిందని, ఇప్పుడు ఏమన్నా పని ఉందా నాతో, ఇంత ఆలోచించిన తర్వాతకి ఓహో ఏం లేదు నార్మల్ గానే పలకరించిండు అని చెప్పి ఒక గంట తర్వాత రియలైజ్ అవుతాడు. సేమ్ అట్లనే కదా, ప్రతి ఒక్కరిని జడ్జి చేసి తర్వాత రిలీజ్ అవుతాడు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, పాపం సంజన గారికి హౌస్ లో గురించి చెప్పే మనిషి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఎవరు చెప్తారా నాకు అని చెప్పి సంజన ఆలోచిస్తుంది. అవునండి, తన ఓనర్ కాదు కదా ఇప్పుడు. సంజన ఇప్పుడు ఓనర్ కదా. ఓనర్స్ లో ఎవరు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేది కదా మనిషి వచ్చి సంజనాకి చెప్పేది. చెప్పాడండి. ఇప్పుడు ఆమె ఓనర్ అయితే సంజనాకి చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇటు సైడ్ వాళ్ళు? ఆమెకి ఎవరైనా ఒకరు చెప్పాలో చెప్పింది, ఆమె చూస్తుంది. అదొకటి తెలుసుకుంటది ఇన్ జనరల్ గా. వెంకట్ గారు ఇంకోటి గమనించారా? మనీష్ గేమ్ అసలు మొన్న హలో ఏమో మనకేం తెలుసు. అప్పుడప్పుడు నువ్వు ఈ స్ట్రీమ్ యాడ్స్ అప్పుడప్పుడు హ్యాండ్ ఇస్తుంది సార్, వినపడి రక్షిత్, we need to choose another alternative అబ్బా.
ఈ స్ట్రీమ్ యాడ్స్ మీద అందరూ పడేసరికి మనం మాట్లాడే టైంలో మధ్యలో ఒక్కొక్కసారి హ్యాండ్ ఇస్తుంది. ఓకే చూద్దాం. మనము నాగరాజు గారు. అదే మొన్న మనీష్ గేమ్ ప్లే అసలు ఇయ్యని ఎంత ఇదిగా చేశాడు సార్. అసలు మొత్తం అదే తను శ్రీజాను మనీష్ ఇద్దరు బిగ్ బాస్ టీమే థమ్స్ చిరాకు అప్. వచ్చి పీకేసి ఉంటది ఆ ఎదవేషాలు చూసి. ఆ కాదండి, థమ్స్ అప్ కొంచెం లాజిక్. ఒక 12 అవర్స్ నిద్రపోకుండా ఉండాలిరా అండి. 24 అవర్స్ కాదు కదా ఇచ్చింది, మ్యాక్స్ 12 అవర్స్. అసలు అంట థమ్స్ అప్ లో కెఫేన్ ఉంటదంట, దాని వల్ల నిద్రపోకుండా ఉంటారంట. షుగర్ కూడా కిక్ ఇస్తుందంట, నిద్ర రాదంట, అందుకు అవన్నీ దాసేస్తున్నాడు. ఓరి డాషాలో అనుకున్నాను. టీ పెడతాం, టీ రెండు చెప్పింది దాంట్లో ప్లాస్క్ శ్రీ గారు, మళ్ళీ టీ కాసి చెప్పిన విషయం కరెక్టే, చేసిన పని తప్ప. కరెక్ట్, అది కరెక్ట్ లేదు. కానీ కొంచెం అక్కడ అంత షుగర్ అవసరం లేదు, లెవెల్స్ ఎక్కువ అంత అవసరం లేదు. మనకి లోడ్ తనకి వచ్చినప్పుడు షుగర్ వాటర్ తాగిచ్చేది ఎందుకు? బాడీలో గ్లూకోజ్ తగ్గినాక ఒకసారి ఆ గ్లూకోజ్ అనేది బాడీలోకి వెళ్ళి హై అవుతుంది. కెఫిన్ అనేది ఏంటంటే ఒక్కసారిగా ఇన్స్టెంట్ బూస్ట్ ఇస్తుంది అని, బ్రెయిన్ లో కొంచెం యాక్టివ్నెస్ చేసి ఇదిగో రిలాక్స్ చేస్తుంది అని, టెన్షన్ లెవెల్స్ తగ్గించి. అక్షిత్, నన్ను నాగరాజ్ గారు ఏడిపిస్తున్నారు, కానీ డే బై డే సంజన నచ్చేస్తుందంట ఎస్విఎన్ గారికి. నన్ను మాత్రం తిడతారు ప్రియాని, సంజన మాత్రం నచ్చేస్తుందంట. ఇప్పుడు కాదండి, సంజనాకి, ప్రియాకి, శ్రీజ కూడా పాయింట్స్ కరెక్ట్ గానే మాట్లాడుతుంది, కానీ అన్వాంటెడ్ అంటే అవసరం లేని దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు ప్రతి దాంట్లో. ఈ రోజు హేమచంద్ర లాస్ట్ కి అడిగింది కదా శ్రీజ అర్జున గారి, అసలు ఎందుకు అడిగింది? అవసరం తగుదనమ్మా అని రావాలి కదా పిల్లల పేరంటానికి కూడా. అక్షిత్ గారు ఇంకొక పాయింట్, శ్రీజ చెయ్యెత్తకుండానే ఏంది చెయ్యెత్తావా శ్రీజ, ఏంది చెప్పమ్మా, ఏంది చెయ్యెత్తినట్టుంది నాకు అని చెప్పేసి అంటాడు. పాయింట్ చెప్పగానే కూర్చోమ్మా కూర్చో అంటాడు. అదే నాగరాజు గారు, ఇక్కడ మీకు అర్థం కావట్లా, వాళ్ళు ఇలాంటి కామెంట్స్ ని పట్టుకొని ఇవే ఇన్పుట్స్, లిటరల్ గా చెప్పాలంటే ఈ ఇన్పుట్స్ పట్టుకుంటే వాళ్ళు మారుతారు. అంటే నువ్వు చెయ్యి ఎత్తినా ఎత్తకపోయినా కూడా నువ్వు మాట్లాడుతున్న దాంట్లో వాల్యూ తగ్గుతుందమ్మా చూసుకో అని. కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోక నన్ను హ్యూమిలేట్ చేస్తున్నారు ఏంటి అనే థాట్ లో ఉంటున్నారు. అందరూ బిగ్ మీరు బాస్ అందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి అక్షిత్. ఎందుకు? అది కూడా నిన్న నేను లైవ్ లో గొంతు చించుకుని ఇంకెన్నాళ్ళు వీళ్ళు ఓనర్స్ టెనెంట్ చెయ్యాలి అని విప్లవం తీసుకొచ్చాను కాబట్టే బీబీ టీమ్ అది చూసి రియాక్ట్ అయ్యి, అమ్మో ఈ సిరి గారు రేపు పొద్దున్న వచ్చి ఏం గొడవలు చేసేస్తుందో అని భయపడి, అమ్మో అక్షిత్కే కష్టంగా ఉంది ఇవన్నీ హ్యాండిల్ చేయడం, నేను హ్యాండిల్ చేయలేనని బీబీ టీమ్ ఆలోచించి డెఫినెట్లీ సిరి గారికి మంచి సన్మానం చేసేవాడిని. కెన్ యూ గివ్ దట్ పవర్? నేను అనుకోవటం సిరి గారు నాగార్జున చెవిలోకి వెళ్ళి చెప్పారు బ్లూటూత్. ఎన్ని సార్లు మార్చాలి వాళ్ళ రోల్స్ అన్ని మార్చాలి అని నేను లైవ్ లో మాట్లాడేనా లేదా? చెప్పండి సిరి గారు, చెప్పండి లికి. వస్తున్నా అక్కడికే వస్తున్నా. నిన్న నేను ఎపిసోడ్ లో అదే చెప్పా, వీళ్ళని తీసి అవతల పాడేయాలి అసలు అని, టీం మొత్తాన్ని. అది కామన్ గా చేస్తారు కదండి, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా చేస్తారు కదా. చెప్పలేదండి అక్షిత్ గారు, సే థాంక్స్ టు సిరి గారు, అయిపోద్ది కదా. థ్యాంక్స్ సిరి గారు, మీ వల్లనే ఈ వీక్ చేసింది, నెక్స్ట్ వీక్ వరకు అవుతుంది. చెప్పమంటేనే చెప్పారు, నన్ను గుర్తించలేదు. ఇప్పుడు ఈ టాపిక్ చేయకపోతే మీకు థ్యాంక్స్ చెప్పే వరకు సాయంత్రం వరకు మాట్లాడతారు. ఇంకో పాయింట్ మాట్లాడినారు, సమస్య లేదు. ఇప్పుడు తనుజ ఓనర్ అవడానికి హ్యాపీయే కదా? అలా ఓనర్స్ టెనెంట్స్ అంతా హ్యాపీ అయ్యారా లేదా? నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ ఒక్కడు తెలివిగా బిహేవ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. ఏమనిపిస్తుంది, మనం వాళ్ళు అట్లా చేసిరు కదా, మనం అట్లా చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు టెనెంట్స్ లో 5 మందేనా? అక్షిత్, ఇప్పుడు టెనెంట్స్ ఎవరెవరు ఏ పనులు అనేది పాయింట్స్ పెట్టచ్చా? చెప్పండి. హరీష్ కుకింగ్ వస్తాడేమో అని ఆలోచన. హరీష్ వెయిటింగ్, ఈ పవర్ కోసం వెయిటింగ్.
కొంతమందికి ఇప్పుడు నా మీద కక్ష కార్యాలు జరుగుతాయి అన్నమాట. హరీష్ హరీష్ కుకింగ్, మేము ఎవరైనా తినమని అలాంటి ఓనర్స్ హరీష్ కుకింగ్, దానికేమో ఏది రీతు, అది పవన్ డీమన్ పవన్ ఏమో గిన్నెలు కడగటం, తర్వాత ఓడవటానికి వచ్చేసరికి ఏమో శ్రీజ, గుడ్డలు ఉతకడానికి శ్రీజ, మీరు తర్వాత ఓడవటా ఎవరు మానిటర్స్ వాళ్ళకి పనులు చెప్పరా? ఓకే కానీ ఎవరు మాటర్స్ కాదండి, కుకింగ్ మారారుగా హరీష్. అదే నాది ఒకటి తప్ప. ఓకే కానీ ఇది కళ్యాణ్ వచ్చేసరికి ఓడవటానికి, మరి వాష్రూమ్స్ వాష్రూమ్స్ నాగరాజు గారు యాక్చువల్ గా అది ఉండేది 5 మంది అన్నప్పుడు మొత్తం ఇంకా అన్ని పనులు పడతాయి. ముందులాగా ఒకరు ఇద్దరు ఖాళీగా ఉండదు. అది మళ్ళీ ఇప్పుడు ఏంటి కుకింగ్ వర్క్ కూడా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అటు సైడ్ ఎక్కువ ఉన్నారు కదా. ప్రియాని వాష్రూమ్ కి వేయాలండి. ఎవరైనా ఇప్పుడు ఏ పని అయినా అంతే. ఇప్పుడు బట్టలు ఉతకడం అయినా, బాత్రూమ్ క్లీనింగ్ అయినా, మామూలు అంటే ఫ్లోర్ ఇక్కడ క్లీనింగ్ ఇక్కడ అయినా, మళ్ళీ కుకింగ్ అయినా ఇప్పుడు అన్ని అంటే చేంజ్ అవుతారు. ఇప్పుడు రీతు డీమన్ పవన్ ఎలా ఉంటారు, వీళ్ళ ఇంట్లోకి వస్తే వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళ రెస్పాన్స్ ఇప్పుడు ఎలా ఉంటది. కళ్యాణ్ ఏ ఇప్పుడు పని షేర్ చేస్తాడండి దాంట్లో. ఇప్పుడు యాక్చువల్ పనులు చేస్తారు, కాకపోతే మధ్యలో వీళ్ళు బిహేవ్ చేసేది. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి ఇంతకుముందు వీళ్ళు ఏం చేశారు, మేము కూడా అదే చేస్తాం. ఇప్పుడు సంజన చేసినట్టు దొంగతనం స్టార్ట్ చేస్తారు వీళ్ళు కూడా. అంటే ఎందుకు చేస్తారంటే అసలు ఆమె ఏం దొంగతనం చేసినా కానీ ఈయనేం అడగట్లేదు వీకెండ్ అని. నేను ఆమెకి ఎవరికి ప్రియాకి క్లీనింగ్ ఉంటది కదండి, ఊడ్చే పని ఉంటది కదా, అది ఇవ్వాలని నాకు. ఏదైనా కష్టమే. ఎందుకు అలాగమ్మా? కాదండి, వంట అంటే పక్క నుంచి చేస్తుంది. మీరు చూడండి రియాక్షన్ ఎట్లుంటది అనేది. యాక్చువల్ గా అందరూ కుకింగ్ కోసం కొట్టుకుంటారండి, నాకు కంపల్సరీ తెలుసు. నాగార్జున సారు కెప్టెన్ ఎలా డిమాండ్ పవన్ కెప్టెన్ పైన పద్ధతి ఓకేనా అంటే సంజన అంటది ఎందుకు బర్నీ గారిని తీసేసారో మాకు అర్థం కాలేదు సార్ అని సంజన అంటే, ఈ అమ్మాయి అని అంటారు, శ్రీజాను ప్రియా లేచిపోయి అంటారు, ఇద్దరు లేచిపోతారు. ఇద్దరు లేచి నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడే ఈమె కెప్టెన్ గా ఉన్నప్పుడే దొంగతనం చేసింది అది ఇది అని చెప్తుంది. అసలు అయ్యా బాబోయ్ అనిపించింది. అట్లీస్ట్ ఓకే శ్రీజ ఇస్ ఫైన్ అండి, శ్రీజ క్వశ్చన్ దొంగతనం ఇవన్నీ అడగొచ్చు. ప్రియకి అడగడానికి అసలు మళ్ళీ ఇంకొకటి ఏంటో తెలుసా, ప్రియాను శ్రీజ చెప్తే ఫ్రైడే ఎపిసోడ్ వేసాడు చూడండి, ఫస్ట్ 10 minutes 15 minutes, ఆ ఎపిసోడ్ లో పవన్ బిహేవియర్ కూడా టిప్ప మీద పీకాలనిపించింది. వెళ్ళి పిలుస్తుంటే రావట్లేదుగా. ఓపెన్ గా చెప్పాలంటే పవన్ ఈ ఫ్లట్టింగ్ ఈ అమ్మాయిలతో తిరగడం ఆపేసి సంజనతో ఎలా మాట్లాడాడో తెలుసా పవన్, నువ్వేం చేసావు పొద్దు నుంచి అని సంజన అడుగుతున్నారు. నేచర్ ఏంటి, వీళ్ళేంటి నువ్వు అని పిలవటం ఏంటి అసలు, అలా నువ్వు అని పిలుస్తారు నాకు అర్థం కాదు. ఈమె ఆమె మర్యాద లేదు అసలు కామనర్స్ కి ఎవరికి కూడా. అట్లీస్ట్ వీళ్ళందరిలో ఆయన మాస్క్ మీద బెటర్, సంజన గారు అంటాడు ఆమె లేనప్పుడు కూడా ఈవెన్ దో అందరినీ మీరు అంటారు, మీరు గారు. తను ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు అంటే లైక్ ఎంగేజ్ నాట్ మోర్ దెన్ 25 కదా, 25 years, ఆల్మోస్ట్ 40 years old. ఇప్పుడు బర్నీ కూడా ఏంది అంటే ఆయనకి దగ్గర 45 ఏళ్ళు ఉంటాయి, 45 నుంచి 50 వరకు. ఆయన బర్నీ గారికి పెళ్ళైందా? సిరి గారు అవ్వకపోతే మీరు దగ్గర ఉండి పెళ్లి పెద్ద కూర్చొని చేస్తారా ఏంది? ఇప్పుడు కాదండి, తనుజానే ఆయనకి నాన్న అని చెప్పి ఫాదర్ ఫిగర్ లెక్క చూస్తున్నారు. సో ఆ ఏజ్ ఉన్న అయినా కూడా వీళ్ళతో గొడవ పడాలంటే కొంచెం ఎంతైనా ఇది ఉంటది కదా. అవును, వీళ్ళందరూ స్పోర్ట్స్ పర్సన్ సార్ అతను. వాట్ ఎవర్ ఏ పర్సన్ అయినా కానీ అండి, ఇప్పుడు మనం మామూలు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు విలువ లేకుండా, ఇప్పుడు ప్రియా గాని ఆ శ్రీజ కూడా విలువ ఇవ్వట్లేరు మనుషులకి. ఆమె నాగార్జున అంటే ఎక్కట్లేదు.
ఇంకా వీళ్ళెంత యాక్చువల్ నా హేమచంద్ర గారు యాక్చువల్ జరిగింది ఎక్కడి నుంచి అంటే అగ్ని పరీక్ష నుంచే. అగ్ని పరీక్షలో కూడా వీళ్ళు ఏమి కన్వే చేశారంట ముగ్గురు జడ్జెస్ గాని లీనియన్స్ నలుగురు బాగా జడ్జెస్ లీనియన్స్ గాని ఇస్తారు వాళ్ళు కూడా వాళ్ళు జడ్జెస్. ఏం చేశారంటే నువ్వు నేను ఇది వదిలేస్తానంటే ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు వాయిస్ రైజ్ అని తప్పున్నా వాయిస్ రైజ్ చేయాలి ఇట్లా మాట్లాడారు అగ్ని పరీక్షలో ఆ జడ్జెస్ అందరూ. వీళ్ళు అదే క్యారీ చేశారు లోపల కూడా. క్యారీ అంటే మన చేసి ఓకే తప్పున్నా అండి. కానీ మన వాయిస్ ఇప్పుడు 8 బిగ్ బాస్ జరిగినాయండి. 8 బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోస్ట్ అని. హోస్ట్ పని ఏందో వాళ్ళకి తెలుసు. జనాలకి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడుగుతాడు. నీకు ఏమైనా చెప్పాలని అనుకుంటే చెప్పలేని సిచ్యువేషన్, అంటే మామూలుగా నువ్వు ఏదైనా ఫీల్ అవుతున్నా కానీ ఈ పాయింట్లో నీ ఒపీనియన్ ఏందని అడుగుతారు. క్లియర్లీ ఇట్ వాస్ పాయింటింగ్ అవుట్ అన్నప్పుడు మీరు ఆయన ఎవరి తరపున మాట్లాడుతుండో, జనాల తరపున, ఆడియన్స్ తరపున, మీ తరపున మీకు తెలవాలనే కదా. అది నాగార్జున క్వశ్చన్ చేసి ఏమొస్తుంది వీళ్ళకి? అసలు పర్టికులర్ గా లాస్ట్ వీక్ అదే చెప్పాడండి. గొప్ప లాస్ట్ అదే వీక్ గొప్ప క్లియర్ గా అనుకోవడం. చెప్పాడు, మీరు ఓపెన్ అవటానికి మీ తప్పులు తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను అని లాస్ట్ వీక్ క్లియర్ గా చెప్పాడండి. అయినా కూడా ఈ వీక్ అర్థం చేసుకోండి. అసలు హోస్ట్ పని వాళ్ళు బిగ్ బాస్ చూస్తారు కదా. ఇప్పుడు అందరు బిగ్ బాస్ ఫ్యాన్స్ అనే కదా వచ్చింది వాళ్ళందరూ. యాక్చువల్ గా ఆయన నోట్లో నుంచి ఆ రైమింగ్ నై సంథింగ్ అన్నాడు కదా. అసలు ఎప్పుడైనా ఏ సీజన్ లో అయినా కానీ డైలాగ్ లేకుండా ఆ లైన్ ఎప్పుడైనా అన్నారా చెప్పండి? అట్లుండింది అది. ఆయనకి కాదండి. ఇప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరు కలిసి మాట్లాడతారు. ప్రియాను శ్రీజ అదొకటి. ఇంకొకటి వచ్చిందండి, శ్రీజ వచ్చి బిగ్ బాస్ కి కోపం వచ్చి అన్నాడు, ఈ శ్రీజ నీకు ఇంకా అయిపోలేదా అని. కోపం వచ్చింది బిగ్ బాస్ కి. ఆమె 1.5 గంటల సేపు 2 గంటల సేపు ఆ భరణిని వేసుకొని మాట్లాడుతూనే ఉంది. ఈ సీజన్ లో బెస్ట్ అంటే సార్ లేదు. అజిత్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడతానండి. లాస్ట్ ఇయర్ ఇదే ప్యానెల్ లో వచ్చాను గౌతమ్ కి సపోర్టివ్ గా. బట్ ఈసారి అక్షిత్ let them finish. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఫస్ట్ టైం అంటున్నాడు. తెలియదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకి we need to allow them, అక్షిత్. ఈసారి వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? ఒక్క నిమిషం లిక్కీ గారు మాట్లాడేది విని మీరు మాట్లాడండి. నాగరాజు గారు చెప్పేశాను కదా. ఈసారి కామనర్స్ తరఫున మాట్లాడదాం. మనల్ని రిప్రజెంట్ చేస్తారు. ప్రతిసారి సెలబ్రిటీస్ వస్తారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. ఎవరన్నా కామనర్స్ వెళ్తే ఇలా ఉండాలి, ఒక ఐడియల్ గా ఉండాలి అనుకున్నాం, కానీ వీళ్ళకున్న జీబీ ఇంకెవరికి లేదండి. ఆ సెలబ్రిటీస్ కూడా అది ఒక నిమిషం నేను చెప్తానండి. ఈ ప్యానెల్ లో బేసిక్ గా బ్యాడ్ వర్డ్స్, షార్ట్ ఫార్మ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ వాడము. తర్వాత ఎవరైనా మనకి నచ్చారు, వీళ్ళు నచ్చుతున్నారు అని ముందే నేను వీళ్ళని సపోర్ట్ చేస్తున్నానని చెప్పకూడదు. ఓకే, సో నేనేమంటున్నానంటే మీరు వచ్చి జనరల్ గా మీ ఒపీనియన్ చెప్పండి ఈ ఛానల్ గురించి. ప్లస్ ఈ ఛానల్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, నచ్చుతుందా, ఎవరు బాగా మాట్లాడుతున్నారు ఛానల్లో, అవి చెప్పచ్చు అనమాట. యాడ్ ఆన్ దానికి మీకు ఒకవేళ వాళ్ళు నచ్చితే నచ్చొచ్చు, కానీ డిబేట్ చేయొచ్చు. కానీ మేము అంటే ఆ పాయింట్ మీద డిబేట్ చేయొచ్చు. పాయింట్ మీద డిబేట్ చేస్తే బాగుంటుంది. చెప్పచ్చు. పాయింట్ మీద డిబేట్ తిరిగారు. కానీ అక్షిత్ ఏమవుతుందో తెలుసా, కంట్రోల్ చేసుకోవడం కష్టం అక్షిత్. ఈ రోజు ఫస్ట్ నాగార్జున సార్ మీదకి శ్రీజ వెళ్ళటం కానీ, ఆ పుల్లవెరుపు మాటలు మాట్లాడొద్దు అని కూడా చెప్పాడు. ఇంకేం చెప్పగలుగుతారు? ఆయన పెద్ద స్ట్రేచర్ లో ఉన్న ఆయన పుల్లవెరుపు మాటలు మాట్లాడతాను కా నువ్వు వచ్చింది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు. అంతకన్నా ఏం చెప్తారు ఇంకా? ఇండైరెక్ట్ ఏందండి, డైరెక్ట్ చెప్పారు కదా. తుత్తు అంటున్నాను అట్లీస్ట్ ఆయన నోట్లో హేమచంద్ర గారు తన నోట్లోంచి అసలు తుత్తు అయిందండి. అసలు ఆ పదం ఏంది అసలు? తుత్తు అని మాట్లాడతాను, నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడతావని.
నేను అదే చెప్తుంది ఆ వాయిస్ ఇప్పుడు దాకా వినలేదు కదా నేను అట్లా మాట్లాడి ఇలా అసలు ఇంతవరకు నాగార్జున ఆయనకి ఎంత నోట్లో నుంచి. మళ్ళీ సొరకలు అంటించారు కూడా. అంటే మీ దృష్టిలో తూ 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 అనడం తప్పు అంటారా? ఒక్క తుత్తు నిమిషం అంటాం అంటే తప్పు అతని కాదు. నోట్లో నుంచి. ఓకే ఆయన ఇప్పుడు ఇందాక టాపిక్ అంటే అదే మనం డివైడ్ అయినాం కదా, ఎవరికి ఎవరు మానిటర్ ఉండాలి? నాకు సంజన ఇప్పుడు ఆపోజిట్ అయిపోతే సరిపోద్ది కదా, పోయినసారి ఉన్న వాళ్ళు ఆపోజిట్ అయిపోతే అయిపోద్ది. కాదు. ఆపోజిట్ అయితే నేను సరిపోదండి. అందరికి ఒక విషయం చెప్తా. మేము టెనెంట్స్ ఆపోజిట్ అంటే అయినాక అర్థమైంది కదా. కూడా కాదు, హేమచంద్ర గారు, వెంకట్ గారు, మేము టెనెంట్స్ అయినా కూడా మేమే మానిటర్స్. ఏమి మానిటర్స్ చేంజ్ అని చెప్పలేదు నాగార్జున సార్. మేము టెనెంట్స్ అని చెప్పారు అంతే. సంజన గారు మీరు యూనిట్ టు అండర్స్టాండ్ దిస్. మేము పని చేస్తాము కానీ మానిటరింగ్ కూడా మేమే చేసుకుంటాము అంటారేమో వీళ్ళిద్దరు, ప్రియాను. ఎందుకంటారండి అంటే ఇస్తారులే కానీ యాక్చువల్ గా రేపటి నుంచి వాళ్ళు మాట్లాడే రేపటి అలాగే నుంచి ఉన్నాయి కదండి. ఇప్పుడు దాకా సీరియస్ గా చెప్పాలి. యాక్చువల్ గా హేమచంద్ర గారు ఇప్పుడు దాకా సంజన గారు ఆడే ఆట చూసాము. రేపటి నుంచి ఇంకా డబుల్ ఉంటుంది సంజన గారికి. ఆమె ఆడిస్తుంది వీళ్ళందరినీ. నాకు ఆడేస్తుంది అందరినీ. ప్రియాకి మానిటర్ సంజన ఉండాలి, ప్రియాకి శ్రీజ. లేదు రేపు చూడండి, ఆమె డిసైడ్ చేస్తుంది ఎవరు ఏందని. ఆమె డిసైడ్ చేస్తుంది చూడండి, రేపు ఆమె డిసైడ్ చేస్తుంది. మేబీ ఒకవేళ కెప్టెన్ వీళ్ళైతే వీఆర్ నాట్ షూర్ కదా. వీళ్ళు కెప్టెన్ గాని అయితే కొంచెం అవుతుంది. యాక్చువల్గా ఆ కెప్టెన్సీ కూడా అది కూడా అవ్వాలి, అది కూడా అవ్వాలి. న్యూట్రల్ గా వీళ్ళు కనుక కెప్టెన్ లో అయితే మానిటర్స్ సంబంధం లేదండి. సారీ హేమచంద్ర గారు, అది యాక్చువల్ గా మానిటర్స్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదే అంటున్నాను, మానిటర్స్ ని కెప్టెన్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఉన్న మానిటర్స్ లో వీళ్ళు సెలెక్ట్ చేసుకొని నేను వీళ్ళు దీనికి కావాలి, వీళ్ళు దీనికి కావాలండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఆపోజిట్ అయిపోతే అయిపోద్ది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి బాత్రూమ్ కి, బట్టలు ఉతకడానికి శ్రీజ, అట్లా సంజన గారికి ఏమో ఎవరు మన ప్రియాకి సంజన. సంజనాకి అసలు ఇంతకుముందు సంజనాకి ఏం లేదు కదా, వర్క్ లేదు కదా అనుకుంటాను. నేను అనేది మానిటరింగ్ అండి, మీకు అర్థం కావట్లే. ఇప్పుడు ప్రియా మాట్లాడికి సంజన గారే కరెక్టర్ మానిటరింగ్ లో అంటున్నా. అదే ఇప్పుడు యాక్చువల్గా నేను అనేది మామూలుగా ఆపోజిట్ అయిపోద్ది. లేకపోతే ఆమె రేపు జడ్జ్ చేస్తుంది కంపల్సరీగా. అందరినీ ఎక్కడెక్కడ ఎవరు పెట్టాలో కూడా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రేపు కంపల్సరీగా. అది కామన్ అండి. ఆమె ఎక్కడ ఇప్పుడు ఆమెకి మానిటరింగ్ పాటలు వేరే పాటలకు వెళ్ళి కూడా చేస్తుంది. కానీ తప్పేముంది వెంకట్ గారు, అదే చెప్తున్నా. తప్పలేదు అంటున్నా. కాదు, సంజన గారికి పాయింట్ రేజ్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలో తెలుసు, ఈ టాపిక్ ఎక్కడ కట్ చేయాలని తెలుసు. అదే వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏదైనా టాపిక్ ని చాలా అంటే చాలా వరకు, ఇప్పుడు సింపుల్ అండి, థమ్స్అప్ పోయింది, ఆయన తీసినాడు ఆ టాపిక్ ని, సంజన గారు ఒక ఎండ్ వరకు కట్ చేసినారు. లేదు థమ్స్అప్ కావాలి, ఇప్పుడు దొంగను ఫైండ్ అవుట్ చేయాలి, లేదు అని చెప్పి ఎగ్జిబిషన్ లో చేసినట్టు చేయలే కదా. ఆ విషయం వీళ్ళకి అర్థమయ్యి ప్రియా నిన్న చేయలేదు థమ్స్అప్ దొంగతనం చేసినప్పుడు. మళ్ళీ ఇంకో గేమ్ ఆడుతుందని అదే అంటున్నాడు. అంటే ఇప్పుడు తెలియచ్చు వీళ్ళకి. జస్ట్ నౌ అంటే అప్పుడే guys, I am saying sorry to say this. Last 10 minutes. 30 minutes అక్షయ్. సచ్చినా బెటర్ 10 అంటే 12:30 2 కూడా అవ్వలేదు ఇక్కడ, మధ్యాహ్నం 2 కూడా అవ్వలేదు. మీరు ఎందుకు అప్పుడే అయితే క్లాక్ తిప్పుకోండి అయ్యిద్ది. కాదండి, ఈఎస్టీ లో అయిందిలే అండి. అక్షిత్ లిక్కీ నాతో చాలా రూడ్ గా మాట్లాడారు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. బ్యాక్ స్టేజ్ లో పెట్టండి లిక్కీని కొంచెం. మను వాళ్ళ బావ దెబ్బతింటే మీకెందుకండి బాధ? మను వాళ్ళ భావాలే కాదు, నా మనోభావాలు. సరదాగా అన్నాను. చెప్పండి. 30 minutes ఓకే. లాస్ట్ 30 minutes నథింగ్, లాస్ట్ 10 minutes, దట్స్ ఇట్.
కాదు, ఇప్పుడు రాముని దేనికన్నా మానిటరింగ్ పెడితే రామువే పని చేస్తాడేమో. మీరు ఆగండి నేను చేస్తా అంటాడేమో. నాకు నాకు దీనికన్నా ఒక 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 టిపికల్ గా ఉందబ్బా. రీతుని మానిటర్ గా పెట్టి ఈ ఇద్దరు పవన్లు తీసుకెళ్ళి ఆమె కింద వేస్తే ఏం జరిగిద్దా అని చూడాలనిపిస్తుంది. గిన్నెలు తోమటమే పెడతారు, గిన్నెలు తోమటం మానిటర్, రీతు పెడతారు, మళ్ళీ అక్కడే పులిహోర కలుపుకుంటారు ఇద్దరు. పవన్ ఏమో తోమిస్తాడు, రీతు ఏమో కడుగుతుంది, ఈడేమో ఆరబెడతాడు డీమోన్ పవన్. డాకినీకి మాత్రం బాత్రూమ్ ఇవ్వాలి నా చిరకాల అక్షిత్ ఒక పాయింట్. అక్షిత్ రేపొద్దున్నే కెప్టెన్సీ టాస్క్ లో సపోజ్ పవన్ గెలిచాడు అనుకోండి, కెప్టెన్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ పవర్స్ అన్ని వస్తాయా అతనికి? మానిటర్స్ మీద పవర్స్ వస్తాయిగా. మానిటర్స్ మీద వస్తాయి, మానిటర్స్ మీద వస్తాయిగా. అప్పుడు వస్తాయి. కాకపోతే డెసిషన్ మీద పవర్ రాదు. వెంకట్ గారు అతను పని చేయకూడదు కాబట్టి మిగతా ఉన్న నలుగురు మీదే పని ఎక్కువ పడుతుంది. అప్పుడు మానిటర్ మీద పని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మానిటర్స్ దగ్గరికి పోయి ఇప్పుడు ప్రియా గానీ, శ్రీజ గానీ, రీతు గానీ ఏదైనా చెప్పారు అనుకో, మళ్ళీ ఓన్లీ లేడీస్, జెంట్స్ చెప్తే కాదు, వీళ్ళు చెప్తే పోయి అడుగుతాడు మానిటర్స్. తన ఓన్ సరే బాబు, ఇంకా నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటి ఉండండి, లైవ్ కట్టేద్దు. చెప్పండి. నెక్స్ట్ వీక్ అంతా నేను ఉండను కదా, ఉండగలరా మీరంతా? అన్ని పెట్టండి. కాదు, నాగరాజు గారి ఇన్నర్ ఫీలింగ్, అమ్మయ్య నెక్స్ట్ వీక్ మొత్తం రామచంద్ర ప్రభు ముందు ఇయ్యాలి. సిరి గారు మీరు ఉండరు కదా, మాకు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటామండి, మీరు బ్యాక్ స్టేజ్ లో ఉండండి. పోనీలకే తీసుకుందాం సరిగా. కాదు అక్షిత్, ఇదండి మంచి ఇమాన్యుయల్ తత్వం అన్నా, సుమన్ శెట్టి తత్వం అన్నా, రక్షిత్ సుమన్ శెట్టి కాదు, కూడా నాగార్జున సార్. ఓకే గైస్, ఒక కమెంట్ వచ్చింది. కాదు అక్షిత్, చెప్పండి. హూ ఈజ్ అర్జునుడు? రణరంగంలోకి ఎంటర్ అయ్యే అర్జునుడా? చెప్తా యశ్వన్ దీని గురించి. మాస్క్ మ్యాన్ దాని గురించి ఆన్సర్ చేస్తా యశ్వన్. ఓకే, కంటిన్యూ గైస్. డబ్బులు కూడా కట్టినట్టున్నాడు క్వశ్చన్ కోసం. శ్రీజ అండ్ ప్రియాకి తెలియదు ఎక్కడ ఆపాలి అని, ప్రతిదానికి ఒపీనియన్ ఇవ్వక్కర్లేదు అని. దే షుడ్ చూస్ దేర్ ఓన్ బ్యాట్. అర్చన గారు నాకు వీళ్ళిద్దరి కన్నా అమ్మాయి చూసావరా, వెజ్ ఫ్రైడ్ మోమో అనే అమ్మాయి పేరు ఏంది? దివ్యానో ఏదో ఉంది. అమ్మాయి వచ్చింటే బాగుంది. డాక్టర్ అండి దివ్య. 2.2 వల్ల ఎవరినైనా దింపుతున్నారా ఇట్లా కాంగ్రెస్ లో ఎవరినైనా? కాదు కానీ వెంకట్ గారు, దేర్ ఈస్ గోయింగ్ ఆన్ ఏ బస్, దేర్ కన్సల్టింగ్ ది ఎక్స్ కంటెస్టెంట్స్ ఆఫ్ బీబీ. కొంచెం టఫ్ సెలబ్రిటీస్ నే తెస్తున్నారండి. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ సప్పగానే ఉంటదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ మాస్క్ మ్యాన్ కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు, కొంచెం లైక్ బేబీ కంటెంట్ వైజ్ గా. హేమచంద్ర గారు, ఇఫ్ ఇన్ కేస్ మాస్క్ మ్యాన్ కనుక సరిగ్గా ఆడకపోతే నాగరాజు గారిని ప్యానల్ లో కానివ్వండి. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి హరీష్ ను తనూజ ఇద్దరిది గేమ్ బాగుంటుందేమో అనిపిస్తుంది. నాగరాజు గారు అనిపిస్తుంది అంతే, దానికి రీజన్ ఉండదు, అనిపిస్తుంది అంతే. హరీష్ గారికి అమ్మలాగా అన్నం పెట్టింది కదా తనుజకి నాన్నలాగా భరణి అన్నం పెట్టాడు కదా. సంజనాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఇమాన్యుయల్ రాము. ఏంటి సార్ ఇదేంటి సార్ ఈ దరిద్రం? ఇప్పుడు దాకా 2 వారాలు
ఏమండి తప్పు ఆల్రెడీ అంటారు. మీమ్స్ స్టార్ట్. సారీ హేమచంద్ర గారు బెస్ట్ అంట. బి భరిణి, ఈ ఇమానేలు, ఎస్ సంజన, టి తనూజ అంట బెస్ట్. బిఎస్సియా తనతో లాస్ట్ లోనే ఉంది. బెస్ట్ అయ్యో కాదండి బెస్ట్ తనుజ సారీ తనుజ అంట సంజన క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా నాగార్జున గారికి కూడా. సార్ టాప్ 5 లో ఉంటే అప్పుడు ఆడతా సార్ గేమ్, అప్పటి వరకు నేను ఇంతే ఆడతా కూల్గా. అంటే నన్ను అది టాప్ 5 లో డైలాగ్ ఆ డైలాగ్ చాలా భలే అంటే ఉంటుంది. నేను కూడా విన్నా. సూపర్ టాప్ 5 లో పోయినప్పుడు అప్పుడు ఆడతా టాప్ సార్ 5 లో సిరి గారు ఆడటానికి ఏముంటది? సిరి గారు మీకు సూపర్ చాట్ వచ్చింది. సిరి గారు, సిరి అక్క మీ వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవడ గొప్ప. మరి రేపు నెక్స్ట్ వీక్ అంతా మీరు మిస్ అవుతారు నా వాయిస్ ని. పర్లేదండి. ఒక పని మా ఒక పని పుష్ప చేయండి. మా కాదండి పుష్ప గారు రికార్డ్ నిత్య వాయిసెస్ గారు మధ్యలో ఉన్నారండి. పంపించారు వి 2-3 హ్యాండిల్ సార్లు విత్ దెమ్. అవి ప్లే చేసి మేమైతే ఒక మేమైతే అనుకుంటాం కోయిల మాకు కొంచెం మాట్లాడే హక్కు వస్తుంది అనుకుంటాం. ముందే చెయ్యేస్తాం. కూసింది. సిరి గారు అప్పుడు నాగరాజు గారికి మీరు కౌంటర్ ఇయ్యాలి. ఏం చేస్తాం, మేనేజ్మెంట్ కోటా కదా, అలానే అనిపిస్తుంది. అబ్బా మనీష్ వెళ్ళిపోయాడు కదా, వాకౌట్ అయిపోయి పీజీలో. అయితే నాగరాజు మేనేజ్మెంట్ గారు కోట కూడా వెళ్ళినారు. నేనెందుకు రేపు అవుతానండి? చేసేయండి నాగార్జున సార్. నాగార్జున సార్ నాగరాజు గారు ఎలిమినేట్ మీరు చేసేయండి. సిరి గారు మనీష్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు అనుకున్నావు అది? మేమే చెప్పింది పంపించేయండి అని దగ్గరుండి. లేకపోతే అసలు అంటే ఫ్లోరాని మీరు కూడా పంపించి యోగక్షేమాలు కనుక్కోని నెక్స్ట్ ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇప్పుడు ఏంది ఇవ్వాల్సింది నాగరాజు గారు మీకు కూడా చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలా? ఎవరికి? అమ్మో. నాకొద్దండి కాదు, నాకొద్దండి. నాగరాజ్ గారు కూడా మనీష్ ని ఇంటర్వ్యూ చేసి నెక్స్ట్ వీక్ అంతా బిజీగా ఉంటారు. నాగరాజ్ నాకంత గారు కూడా. నాకంత అవసరం కానీ లేదండి. మనీష్ అక్షిత్ ఇంటర్వ్యూ అంత వద్దండి మనకి. అక్షిత్ ఇచ్చే ప్యానెల్ జాగ్రత్త, లైవ్ జాగ్రత్త. నా 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 సోల్ అంతా ఇక్కడ ప్యానెల్లో పెట్టి వెళ్తున్నా వెళ్ళాలని ఏదో లేదు ఇల్లు జాగ్రత్త వెళ్తున్నా. ఏదో ఇల్లు జాగ్రత్త అని చెప్తున్నాడు. వెళుతున్నా కాదు, అయ్యా నేను అయ్యా 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 ఆ గ్యాస్ బంద్ పాడిని చేయండి, లైట్స్ ఆఫ్ బుట్ చేయండి. అయింది. మనం బారితే మనకి అందరూ మనమే గొడవలు అవుతాయి. వద్దు. కాదు, వద్దు అజ్జు తల్లి. అజ్జుడండి వద్దు తల్లి అంట. ఏంటండి బుజ్జి తల్లి వేరే మీ అన్నట్టు క్యూట్ వద్దు తల్లి. వాయిస్ ని వాడొద్దు, సాంగ్ వదిలేతండి. నా సాంగ్ కి ఇక్కడ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఏళ్ళ మీద లెక్కట్టచ్చులే నాగరాజు గారు ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ కింద. నా మా ఫనీ ఉన్నాడు. పాట టీనిలకు తొలి సిరి పాట. గారు గ్రాండ్ లాంచ్ 2.0 కోసం ఇండియాకి వస్తున్నారు ఏంటి సైలెంట్ గా ఎవరికి చెప్పకుండా? ఆహా, సిరి గారు తెలిసిపోయిందా? విన్నట్టు ఆహా ఆ ఊహే ఎంతో బాగుందో. తెలిసిపోయిందా? ఇంకా అప్పుడు సంజనాని కొడతారట్టుకుంది. మామూలుగా ఉండదు, అంటే ఫైట్ మామూలుగా ఉండదు సంజనాతో. నేను ఫస్ట్ వెళ్ళి తనుజని కొడతా. ఎందుకు కొట్టేవరన్నా అంటే ఆ అక్షిత్ లైవ్ లో ఒకడు వచ్చి ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు, అందుకే మీరు లోపలికి వెళ్తే ఫస్ట్ బిగ్ ఫ్యాన్ అయ్యేది మీరే. తనుజాకి అప్రిషియేట్ చేస్తారు. టామ్ అండ్ జెర్రీలో తెలియదు. హేమచంద్ర గారు జాతకాలు చెప్పేస్తారు. వెంకట్ గారు వాయిస్ జాక్. కొంచెం ఫైటర్ వాయిస్ లో కూడా ఉంది కదా. ఓకేనమ్మా ఓకేనమ్మా 30 seconds, సభకు 30 seconds, నమస్కారం 30 చెప్తున్నాం. లిక్కీ సభకు 30 seconds, నమస్కారం. నహి ససే మేరా. నేను టైం అంటే టైం చెప్పిన తర్వాత టైమే అయిపోయింది. బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నాను నేను. వద్దు ప్లీజ్ అండి. నిద్రలో పోవాలమ్మా మేము. ఓకే గైస్, రేపు వచ్చి కలుసుకుందాం. అండ్ నామినేషన్స్ కూడా ఈసారి మనకి మనీష్ వెళ్ళిపోతాడు హౌస్ నుంచి అని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. లెట్స్ సీ ఏం జరగబోతుందో. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బజ్ ఇంటర్వ్యూ గైస్. బజ్ ఇంటర్వ్యూస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మళ్ళీ ఇక్కడ కూడా బజ్ ఇంటర్వ్యూలో కూడా నామినేషన్స్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బజ్ హోస్ట్కి ఇంకా మనీష్కి జరుగుతుందా ఇఫ్ మనీష్ ఇస్ అవుట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మోస్ట్లీ రేపటి ఎపిసోడ్లో కూడా ఇంకా పాయింట్స్ రేజ్ అవుతాయి. అండ్ రేపు మనము బజ్ ప్రోమో కూడా చూసి
we will be talking about what will be the next. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ మోస్ట్లీ చాలా మందికి గాట్ పాయింట్స్ లైక్ మాస్ మ్యాన్, ఇంకా శ్రీజ, ఇంకా ప్రియాంక కూడా పడ్డాయి కోటింగ్స్. బట్ హౌ దే విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ గేమ్ ప్లే ఎట్లుంటుంది, నామినేషన్స్లో ఏ పాయింట్స్ వస్తాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ చూసాం ఏం జరుగుతుందో ఇన్ upcoming shows. Please do like the video and subscribe to the channel, guys, for more interesting updates. Thank you. Have a nice day.